Today topic is charging by induction. In this one, how the object can get charging. ఒక ఆబ్జెక్ట్ అనే దానికి ఛార్జింగ్ అనేది మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది. సో ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ సెషన్ వి డిస్కస్డ్ అబౌట్ ద కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ గురించి ఇన్సులేటర్స్ గురించి మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసినాం. ఏ ఆబ్జెక్ట్ అయితే ఏ సబ్స్టెన్స్ అయితే దాని యొక్క ఎలక్ట్రిసిటీని దాని నుంచి ట్రావెల్ చేయడానికి అలో చేస్తున్నాయో వాటిని ఏమంటున్నాం అంటే కండక్టర్స్ అంటున్నాం. అలాగే ఏవైతే అలో చేయవో వాటిని ఇన్సులేటర్స్ అంటున్నాం. సో ఈ కండక్టర్స్ ఇన్సులేటర్స్ అనేవి ఎలక్ట్రిసిటీ యొక్క ఫ్లోని బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తున్నాం. సో నౌ ఈ అసలు ఒక ఆబ్జెక్ట్కి ఎలక్ట్రిసిటీ అనేది ఎలా వస్తుంది? సో ద ప్రాసెస్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ ఇండక్షన్. ఇండక్షన్ ప్రాసెస్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఒక చార్జ్డ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఏ గ్లాస్ రాడ్, ఏ ప్లాస్టిక్ రాడ్, ఒక గ్లాస్ రాడ్ కానీ ప్లాస్టిక్ రాడ్ దాని కానీ దేనికైతే సమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని తీసుకుంటున్నాం. సో దాన్ని తీసుకొని ఒక అన్ఛార్జ్డ్ పార్టికల్ దగ్గర తీసుకెళ్తున్నాం. దట్ ఈస్ ఏ పిత్ బాల్. ఒక పిత్ బాల్ తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం, ఈ ప్లాస్టిక్ రాడ్కి దగ్గరగా తీసుకెళ్తున్నాం. సో దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ సమ్ టైం అంటే వితౌట్ టచింగ్, దానికి టచ్ అవ్వకుండా సమ్ గ్యాప్ అనేది దాన్ని ప్లేస్ చేసి దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఈ ప్లాస్టిక్ రాడ్ పైన ఏదైతే ఛార్జ్కి ఎగ్జిస్ట్ అయ్యిందో, ఎయిదర్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్, ఏ ఛార్జ్ అయితే ఎగ్జిస్ట్ అయ్యిందో అదేమవుతుంది అంటే ఈ యొక్క పిత్ బాల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ మీన్స్ వితౌట్ ఎనీ కాంటాక్ట్, ఇఫ్ ద ఛార్జ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి వితౌట్ ఎనీ కాంటాక్ట్ అనేది లేకుండా ఛార్జింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇండక్షన్ ప్రాసెస్ అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాస్టిక్ రాడ్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకుంటే ఆ నెగిటివ్ ఛార్జ్ అనేది ఏమవుతుంది, పిత్ బాల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో పిత్ బాల్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దెన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దీస్ టు నియర్, ఈ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం ఒకదానికి ఒకటి దగ్గరకు తీసుకొస్తున్నప్పుడు దెన్ దీస్ టు విల్ బి రిపుల్. ఈ రెండు కూడా ఏమవుతున్నాయి అంటే మనకు రిపుల్ అవుతున్నాయి. ఎందుకు రిపుల్ అవుతున్నాయి అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి అనేది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఛార్జ్ ఉందో ఈ పిత్ బాల్ కూడా ఏమవుతుంది, సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీ ఆల్రెడీ డిస్కస్, దట్ మీన్స్ సేమ్ ఛార్జెస్ ఆర్ రిపుల్. మనకి ఎప్పుడైతే సేమ్ ఛార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో అప్పుడు ఏమవుతున్నాయి అంటే రెండు కూడా మనకు రిపుల్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద రీజన్. సో నెక్స్ట్ వన్ అదే సేమ్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక గ్లాస్ రాడ్ తీసుకుంటున్నాం. సో ఈ గ్లాస్ రాడ్ తీసుకొని ఆ గ్లాస్ రాడ్ దగ్గరికి మనం ఈ పిత్ బాల్ని తీసుకెళ్తే దెన్ దీస్ టూ విల్ బి అట్రాక్ట్. ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. వాట్ ఈస్ ద రీజన్, ఇక్కడ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్లాస్టిక్ రాడ్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంటే పిత్ బాల్ కూడా ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. బట్ హియర్ ఫర్ గ్లాస్ రాడ్ వీ హ్యావ్ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ బోత్ ఆర్ ఆపోజిట్ ఛార్జెస్. రెండింటి కూడా ఏమవుతున్నాయంటే ఆపోజిట్ ఛార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దీస్ వన్ సేమ్ ఛార్జెస్ అన్నప్పుడు ఏమవుతున్నాయి మనకు రిపుల్ అవుతున్నాయి, ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ద process here by using the charging by induction. So why electrified rods attract light objects? So many times we discussed about different experiments and we get a question. మనకు ఒక క్వశ్చన్ అనేది ఎప్పుడు కూడా రైజ్ అవుతూ ఉంటుంది. అసలు ఎలక్ట్రిఫైడ్ రాడ్ అనేది ఎందుకు ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది, అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? సో బేస్డ్ ఆన్ దిస్ వన్ దీనికి మనం ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వెన్ వీఆర్ టేకింగ్ ఏ 2 స్పియర్స్, ఒక 2 స్పియర్స్ తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ స్పియర్ ఏ, the another one is sphere B. So like this, and these two are placed on the insulating material. ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్సులేటర్ సబ్స్టాన్స్ పైన ప్లేస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఏ అండ్ బి. సో ఈ ఫస్ట్ కేసులో ఈ రెండింటిని కూడా మనం కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ లైక్ దిస్, దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఏ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్ బి. దీస్ టూ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఈ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి, కాంటాక్ట్లో ప్లేస్ చేసినాం. దెన్ ఎప్పుడైతే ఇవి కాంటాక్ట్లో ఉంటున్నాయో సో ఆఫ్టర్ దట్ ఈ రెండింటి దగ్గరికి ఏం తీసుకున్నాం, ఒక ప్లాస్టిక్ రాడ్ కానీ గ్లాస్ రాడ్ కానీ విచ్ ఈజ్ హ్యావింగ్ సమ్ పాజిటివ్ ఛార్జ్, ఏదైతే పాజిటివ్ ఛార్జ్తో ఎగ్జిస్ట్ అయి ఉందో అటువంటి ఒక రాడ్ని ఈ ఏ యొక్క స్పియర్కి దగ్గరగా తీసుకొస్తున్నాం, స్పియర్ ఏకి దగ్గరగా. సో ఎప్పుడైతే మనం దీనికి స్పియర్ ఏ దగ్గరకు తీసుకొస్తున్నామో ఆల్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్, ఈ ఛార్జ్ ఏమవుతుంది డ్యూ టు ద ఇండక్షన్ ప్రాసెస్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఫ్లో ఛార్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ సిస్టంలో, ఈ ఏ అనే సిస్టంలో ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఇట్ విల్ బి రిపుల్. ఈ మొత్తం కూడా రిపుల్ అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ ఛార్జ్ ఏముంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, ఆపోజిట్ ఛార్జ్. దట్స్ వై ఆల్ ద నెగిటివ్ పార్టికల్స్ ఆర్ కమింగ్ టు హియర్. ఈ ఆల్ నెగిటివ్ పార్టికల్స్ మొత్తం కూడా ఈ పాజిటివ్ ఛార్జ్కి దగ్గరగా ఫామ్ అవుతాయి. సో విచ్ ఆర్ హ్యావింగ్ ద పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఏవైతే పాజిటివ్ ఛార్జ్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్నాయి, దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ దిస్ వన్. ఎప్పుడైతే మనం 2 స్పియర్స్ని కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నామో కాంటాక్ట్లో ప్లేస్ చేసిన తర్వాత వీఆర్ గెటింగ్ ఏ ప్లాస్టిక్ రాడ్ విచ్ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. ఏదైతే పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ప్లాస్టిక్ రాడ్ని
వీఆర్ గెటింగ్ దిస్ వన్ నియర్ టు ద ఏ స్పియర్ ఏ దగ్గరకు తీసుకొస్తున్నాం. సో ఆ స్పియర్ ఏ దగ్గర తీసుకొచ్చినప్పుడు పాజిటివ్ ఛార్జ్ మొత్తం ఏమవుతుందంటే రిపుల్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ మొత్తం కూడా అట్రాక్ట్ అయిపోయి ఈ యొక్క నియర్ స్పేస్ ఎక్కడైతే ఉందో ఆ నియర్ యొక్క సర్ఫేస్ పైకి ప్లేస్ అవుతుంది నెగిటివ్ ఛార్జెస్. సో ఇన్ ద సేమ్ వే ఆల్ పాజిటివ్ ఛార్జెస్ రిపుల్ టు ద అదర్ సర్ఫేస్ ఆఫ్ ది బి యొక్క రైట్ సైడ్ సర్ఫేస్కి ట్రావెల్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో అలా కాకుండా మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే సమ్ డిస్టెన్స్ అనేది ప్లేస్ చేస్తున్నాం. దట్ మీన్స్ లైక్ దిస్ 2 spheres will be there, sphere A and B, and here we are placing some distance between these two. ఈ రెంటి మధ్యలో సమ్ డిస్టెన్స్ ప్లేస్ చేసినప్పుడు దెన్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక రాడ్ దాన్ని ప్లేస్ చేస్తున్నాం, సేమ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఒక రాడ్ని. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్న రాడ్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆటోమేటిక్గా నెగిటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతున్నాయి, ఇక్కడ పాజిటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతున్నాయి. సో వెన్ వీ రిమూవ్ దిస్ వన్, ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ రాడ్ని రిమూవ్ చేస్తున్నామో ఆ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి అంటే ఈ పార్టికల్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అయినాయో దే ఆర్ ఫామ్ యాజ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఒక యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ రాకముందు ఏదైతే సిచ్యువేషన్లో పార్టికల్స్ అనేవి ప్లేస్ అయినాయో మళ్ళీ సేమ్ పొజిషన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. అలా కాకుండా నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీన్ని ఇంకా కొంచెం డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ద డిస్టెన్స్ బిట్వీన్ స్పియర్ ఏ అండ్ స్పియర్ బి, స్పియర్ ఏకి స్పియర్ బికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దెన్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ద స్పియర్స్, ఈ స్పియర్స్లో ఉన్నటువంటి అన్ని పార్టికల్స్ కూడా మనకి ఏమవుతున్నాయి అంటే సింపుల్గా దే ఆర్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్నీ కూడా సేమ్ పొజిషన్లో సేమ్ డెన్సిటీతో డిస్ట్రిబ్యూట్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ దట్ మీన్స్ స్టార్టింగ్లో మనం తీసుకున్నప్పుడు స్పియర్ ఏ కానీ స్పియర్ బి కానీ ఎటువంటి ఛార్జ్ లేదు, దెర్ ఈస్ నో ఛార్జ్ ఫర్ ఏ అండ్ బి. బట్ ఫైనల్లీ బై యూజింగ్ దిస్ ఛార్జ్డ్ పార్టికల్, ఈ ఛార్జ్డ్ ప్లాస్టిక్ రాడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దాన్ని బేస్ చేసుకుని ఏ అనే దానికి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, బి అనే స్పియర్కి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. దట్ మీన్స్ బై యూజింగ్ దిస్ ప్రాసెస్ ఇక్కడ మనం ఏమైనా కాంటాక్ట్ యూజ్ చేస్తున్నామా, వితౌట్ ఎనీ కాంటాక్ట్ అనేది ఎటువంటిది యూజ్ చేయట్లేదు. So without contact only we are making these A and B are having the some charges or opposite charges, రెండిటి కూడా మనం opposite charges అనే దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం. This is the charging by induction process. So see what is happened here. So first one activity is pith ball and electrified plastic rod. సో ఆ ప్లాస్టిక్ రాడ్ నుంచి వితౌట్ ఎనీ కాంటాక్ట్ అనేది ఏమవుతుంది, పిత్ బాల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ రెండు కూడా ఒకదాంతో ఒకటి కాంటాక్ట్లో ఉంటున్నాయో అప్పుడు ఛార్జర్ పార్టికల్ ఏమవుతుంది, దాని యొక్క ఛార్జ్ని లాస్ అవుతుంది. సో దిస్ ఈజ్ సో ఆఫ్టర్ దట్ వై ఎలక్ట్రిక్ రాడ్ అట్రాక్ట్స్, ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి అంటే లెటస్ సీ నౌ. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే బ్రింగ్ 2 మెటల్ స్పియర్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 మెటల్ స్ప్రింగ్స్ తీసుకుంటున్నాం, మెటల్ స్పియర్స్ ఏ అండ్ బి, ఇవి రెండు కూడా ఏ అండ్ బి. బోత్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద ఇన్సులేటింగ్ మెటీరియల్. ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇన్సులేటర్ మెటీరియల్తో ప్లేస్ చేస్తున్నాం. సో బ్రింగ్ ఏ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ ఒక ఏం చేస్తున్నామంటే ఒక పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి మెటల్ని తీసుకొస్తున్నాం నియర్ టు ద స్పియర్ ఏ స్పియర్కి దగ్గరలో పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి తీసుకొస్తున్నప్పుడు దెన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఏ. ఈ మొత్తం సిస్టంలో ఎప్పుడైతే రెండు మనం ఒక కాంటాక్ట్లో ప్లేస్ చేస్తున్నామో ఈ సిస్టంలో ఉన్నటువంటి అన్ని పాజిటివ్ ఛార్జెస్ కూడా ఏమవుతుంది అంటే ఈ పాజిటివ్ ఛార్జ్ సైడ్ ఎలక్ట్రాన్స్ మొత్తం మనకు అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్, మనకి ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. మనం ఇక్కడ యూజ్ చేసినటువంటి ప్లాస్టిక్ రాడ్కి ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో బోత్ ఆర్ హ్యావింగ్ ద ఆపోజిట్ ఛార్జెస్. రెండింటికి కూడా మనకి ఏముంది, ఆపోజిట్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఆపోజిట్ ఛార్జ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతున్నాయి, రెండు కూడా అట్రాక్ట్ అవుతున్నాయి. దట్స్ వై ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సిస్టమ్, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం కూడా మనకు అట్రాక్ట్ అవుతున్నాయి టువర్డ్స్ ఏ దగ్గరికి అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఆఫ్టర్ దట్ వన్ లెఫ్ట్ సర్ఫేస్ ఆఫ్ ఏ, ఇక్కడ ఉన్నటువంటి ఈ సిస్టంలో మనకి ఏమవుతుంది, ఇది లెఫ్ట్ సర్ఫేస్, దీని యొక్క లెఫ్ట్ సర్ఫేస్ దిస్ వన్. ఈ లెఫ్ట్ సర్ఫేస్ మొత్తం కూడా ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి స్పియర్ బి స్పియర్ యొక్క రైట్ సర్ఫేస్ మీన్స్ దిస్ వన్. ఈ రైట్ సర్ఫేస్లో ఏమవుతుందంటే పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పాజిటివ్ రాడ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో పాజిటివ్ రాడ్ సైడ్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆపోజిట్ సైడ్కి పాజిటివ్ ఛార్జ్ అనేది రిపుల్ అవుతుంది. దట్ మీన్స్ a sphere A of left side having negative charge and right side of sphere B is having positive charge. So as the negative charge starts building up to the left surface, ఇక్కడ ఏమవుతుంది, ఈ లెఫ్ట్ సర్ఫేస్ పైన మనకు ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుందో దట్ మీన్స్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ వన్. ఈ సిస్టంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఏమవుతున్నాయి, మనకు ఈ పాజిటివ్ రాడ్ సైడ్ ట్రావెల్ అవుతున్నాయి. బట్ హియర్ వెన్ సమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్లేస్డ్ హియర్, ఎప్పుడైతే కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఈ లెఫ్ట్ సర్ఫేస్ ఆఫ్ ఏ పైన ప్లేస్ అయినాయో దెన్ ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఎలక్ట్రాన్స్కి ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రెండింటికి ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ బోత్ విల్ బి సేమ్ ఛార్జ్. ఈ సేమ్ ఛార్జ్ వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిపల్షన్ అనేది జరుగుతుంది. సో సమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ విల్ బి రిపుల్.
ఈ కొన్ని ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయంటే మనకు ఈ ఏ సర్ఫేస్ యొక్క లెఫ్ట్ సైడ్ నుంచి రిపుల్ అవుతున్నాయి. సో ఆ రిపుల్ అయిన ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ అట్రాక్టెడ్, సమ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ రిపుల్. వెన్ దీస్ టూ, ఈ రిపల్షన్ ఫోర్స్కి అట్రాక్టివ్ ఫోర్స్కి అనేది ఒక రిలేషన్ బేస్ చేసుకొని మనకి ఇండక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ ద రిపల్సివ్ ఫోర్స్. అట్రాక్షన్ ఫోర్స్ అనేది మనకు రిపల్సివ్ ఫోర్స్ కంటే కూడా ఎక్కువ ఉంటే దెన్ అక్కడ ఏం జరుగుతుంది అంటే అట్రాక్షన్ జరుగుతుంది. అలా కాకుండా అట్రాక్టివ్ ఫోర్స్తో కంపేర్ చేసినప్పుడు రిపల్సివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటే దెన్ రిపల్షన్ విల్ బి హ్యాపెన్. అంటే ఏది ఎక్కువైతే ఎగ్జిస్ట్ అవుతుందో, అట్రాక్షన్ ఎక్కువ అవుతుందా, రిపల్షన్ ఎక్కువ అవుతుందా, దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫైనల్ రిజల్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ నెక్స్ట్ వన్, ఆఫ్టర్ సమ్ షార్ట్ టైమ్, విత్ ఇన్ సమ్ సెకండ్స్ ఓన్లీ ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ నెగిటివ్ ఛార్జ్ అనే పార్టికల్స్ ఏమవుతున్నాయి, సమ్ ఆర్ అట్రాక్టెడ్ బై ది రాడ్, సమ్ ఆర్ రిపుల్డ్ బై ది ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ నుంచి ఏమవుతున్నాయి అంటే కొన్ని ఏమవుతున్నాయి రిపుల్ అవుతున్నాయి, కొన్ని ఏమో అట్రాక్ట్ అవుతున్నాయి గ్లాస్ రాడ్కి. సో అప్పుడు ఈ రెండు కూడా ఎప్పుడైతే ఈక్వల్ అవుతున్నాయో, అంటే ఈ అట్రాక్షన్ ఈ రిపల్షన్ రెండు కూడా ఈక్వల్ అయినప్పుడు దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, ఈక్విలిబ్రియం స్టేట్ అంటున్నాం. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ అట్రాక్టివ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ రిపల్సివ్ ఎలక్ట్రాన్స్, దెన్ దట్ స్టేట్ ఈస్ నోన్ యాజ్ ఈక్విలిబ్రియం స్టేట్. సో ఎప్పుడైతే ఆ ఈక్విలిబ్రియం స్టేట్ రీచ్ అవుతుందో దెన్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ది రాడ్ అండ్ ద ఫోర్స్ ఆఫ్ డ్యూ టు ద అక్యుములేటెడ్ చార్జెస్ రెండు కూడా సేమ్ అవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. దెన్ ద అబౌవ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఇండక్షన్ ప్రాసెస్. ఇలా మనకి ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇండక్షన్ ఆఫ్ చార్జ్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క పార్టికల్కి ఆర్ ఈ యొక్క సర్ఫేస్కి ఏమవుతుంది, సమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకు ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దానికి ఎటువంటి ఛార్జ్ లేదు, ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్. సో బట్ నౌ దిస్ ఇండక్షన్ ప్రాసెస్, ఈ ఇండక్షన్ ప్రాసెస్ని బేస్ చేసుకుని దీనికి ఏమొస్తుంది, ఒక నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ ఇండక్షన్ ప్రాసెస్. సో నెక్స్ట్ వన్, వెన్ ద రాడ్ ఈజ్ రిమూవ్డ్. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ రాడ్ అనేది రిమూవ్ చేస్తున్నామో ఈ పార్టికల్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్, సో మనకి ఎవ్రీ సబ్స్టాన్స్ ఏముంటున్నాయి, పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటున్నాయి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ రాడ్ ప్లేస్ చేస్తున్నామో ఏమవుతున్నాయి, ఆల్ నెగిటివ్ ఛార్జెస్ మొత్తం కూడా ఈ యొక్క పాజిటివ్ రాడ్తో అట్రాక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే దీన్ని మనం రిమూవ్ చేస్తున్నామో, ఈ పాజిటివ్ ఛార్జ్ని రిమూవ్ చేస్తున్నామో, దెన్ ఆటోమేటికలీ అగైన్ ఆల్ ద పాజిటివ్ ఛార్జెస్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద సేమ్ ఒరిజినల్ పొజిషన్. ఒరిజినల్ పొజిషన్లో అయితే ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయినాయో సేమ్ మళ్ళీ అక్కడే ఇవన్నీ కూడా ఏమో అడ్జస్ట్ అయిపోతాయి. దట్ మీన్స్ స్టార్టింగ్ వచ్చేసి 1 పాజిటివ్ 1 నెగిటివ్, లైక్ దిస్ ద డిస్ట్రిబ్యూషన్ విల్ బి హ్యాపెన్. ఎందుకంటే న్యూట్రల్ ఛార్జ్ ఉందంటే ఎన్ని అయితే పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయో సేమ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో లైక్ దిస్ మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేస్తున్నామో, ఈ పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆల్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి లైక్ దిస్, అండ్ దీస్ ఆల్ ఛార్జెస్ విల్ బి రిపుల్. ఈ పాజిటివ్ ఛార్జెస్ మొత్తం రిపుల్ అవుతున్నాయి. సో లైక్ దిస్ హ్యాపెన్. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ యొక్క దాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఈ రాడ్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఒరిజినల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెన్ బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఈ రెండు కూడా కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఇది ప్రాసెస్. సో నౌ ఈ స్పియర్స్ని ఏం చేస్తున్నాం, సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, స్మాల్ డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం. సో మూవ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ రాడ్ని ప్లేస్ చేస్తున్నాం. ఫస్ట్ సిచ్యువేషన్లో బోత్ ఆర్ ఇన్ కాంటాక్ట్, బట్ నౌ బోత్ ఆర్ ఇన్ సమ్ డిస్టెన్స్. ఈ రెండు మధ్య సమ్ డిస్టెన్స్ ప్లేస్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే ఇక్కడ పాజిటివ్ రాడ్ ప్లేస్ చేస్తున్నామో అగైన్ ద డిస్ట్రిబ్యూషన్ విల్ బి స్టార్టెడ్. ఇక్కడ ఏమవుతున్నాయి, ఆల్ నెగిటివ్ ఛార్జెస్ మొత్తం ఏమవుతున్నాయి, పాజిటివ్ ఛార్జ్ సైడ్ మూవ్ అవుతున్నాయి, పాజిటివ్ మొత్తం ఏమవుతున్నాయి ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ గ్లాస్ రాడ్ అనే దాన్ని ఏ స్పియర్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇది ప్రాసెస్. నౌ రిమూవింగ్ దిస్ వన్, దీన్ని ఏం చేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. ఈ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సమ్ డిస్టెన్స్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో డిస్టెన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ ఒరిజినల్ ప్యాటర్న్ కాకుండా దెన్ వీఆర్ గెట్టింగ్ సమ్ న్యూ ప్యాటర్న్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక న్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఏ స్పియర్లో ఉన్నటువంటి నెగిటివ్ ఛార్జెస్ మొత్తం ఏమవుతుంటే కంప్లీట్ స్పియర్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దట్ మీన్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ద సేమ్ వే బీ స్పియర్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ మొత్తం ఏమవుతుంది, కంప్లీట్ సర్ఫేస్లోకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో నౌ ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ని రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసిన తర్వాత ఈ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో స్పియర్ ఏకి స్పియర్ బికి దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు దెన్ ద కంప్లీట్ స్పియర్, ఈ స్పియర్ ఏ అనేది కంప్లీట్గా నెగిటివ్ ఛార్జెడ్ పార్టికల్గా కన్వర్ట్ అవుతుంది అండ్ స్పియర్ బి విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కంప్లీట్లీ పాజిటివ్ ఛార్జ్. ఈ మొత్తం కూడా ఏమవుతుందంటే మనకు పాజిటివ్ ఛార్జ్గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండక్షన్. దట్ మీన్స్ టూ స్పియర్స్ ఆపోజిట్లీ ఛార్జ్ అండ్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఈ రెండింటికి ఏదైతే ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నాయో అవి రెండు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. వెన్ రిమూవ్ ద రాడ్, మనం ఎప్పుడైతే రాడ్ని రిమూవ్ చేస్తున్నామో ద చార్జెస్ ఆన్ ద స్పియర్ రీఅరేంజ్ దెమ్సెల్వ్స్. దట్ మీన్స్ ఏ స్పియర్లో ఉన్న మొత్తం ఏమవుతున్నాయి, అరేంజ్ అవుతున్నాయి, రీఅరేంజ్ అవుతున్నాయి.
సో బి దాంట్లో ఉన్నటువంటి చార్జెస్ మొత్తం కూడా రీఅరేంజ్ అవుతున్నాయి. సో సపరేట్ ద స్పియర్స్ క్వైట్ అపార్ట్. సో ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేస్తున్నాం, ఈ యొక్క డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఛార్జ్ మొత్తం కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈ యొక్క పార్టికల్స్లో. దట్ మీన్స్ ఇన్ ఆల్ ద లొకేషన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ నెగిటివ్ చార్జెస్. In B sphere, all the locations it has only positive charges. These type of distribution will be happen. So at the starting of the experiment we get only uncharged particles, and finally we are getting charged particles which are in opposite charges. రెండిటి కూడా మనకి ఏ చార్జెస్ వస్తున్నాయి అంటే ఆపోజిట్ చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి in sphere A and sphere B. This is the process for induction. So next one, the metal spheres will each be equal and opposite charged process called charging by induction. ఇటువంటి ఈ యొక్క ప్రాసెస్ని ఏమంటున్నాం, ఒకటి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, ఒకటి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్, రెండు కూడా ఆపోజిట్ ఛార్జెస్ తీసుకోవడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటున్నాం. సో the rods induce opposite charges on the near surface of the objects and similar charge move to further side of the object. మనం ఎప్పుడైతే ఒక రాడ్ ప్లేస్ చేస్తున్నామో, చార్జ్డ్ రాడ్ని ప్లేస్ చేస్తున్నాం ఆర్ ద చార్జ్డ్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్నామో, దానికి నియర్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఛార్జ్ని అక్వైర్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనం పాజిటివ్ రాడ్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా దానికి దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దానికి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ మనం ఒక నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి రాడ్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ నియర్గా ఉన్నది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దూరంగా ఉన్న దానికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ ఇండక్షన్. ఈ ప్రాసెస్ని అంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్కి ఛార్జ్ అనేది అక్వైర్ అవ్వడాన్ని, ఛార్జ్ అనేది గెట్ అవ్వడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం ఇండక్షన్ అంటున్నాం. సో దట్ మీన్స్ అండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ చార్జెస్. సో ఎప్పుడైనా సరే మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఛార్జ్ అనేది ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని బేస్ చేసుకొని మనకి ఇండక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ లెస్, డిస్టెన్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ద అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఫోర్సెస్ విల్ బి మోర్. ఆ ఫోర్సెస్ అనేవి ఏమవుతున్నాయంటే మోర్ ఎక్కువగా ఉంటున్నాయి. దట్ మీన్స్ ఇట్ విల్ గెటింగ్ ద మోర్ ఛార్జ్ అనేది ఎక్కువ వస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి మోర్, డిస్టెన్స్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి వచ్చేటువంటి ఛార్జ్ అనేది తక్కువగా వస్తుంది. లెస్ ఛార్జ్ విల్ బి అక్వైర్డ్. దట్ ఈస్ ద ప్రాసెస్. సో దిస్ వన్. సో నెక్స్ట్ వన్, బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సో ఆల్రెడీ వీ డిస్కస్డ్ అబౌట్ ఎవ్రీ ఛార్జ్ హ్యాస్ టూ ఛార్జెస్. మనకి ఒక ఛార్జ్ అనే దానికి ఏముంటాయి, టూ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ పాజిటివ్ కానీ నెగిటివ్ అని ఉన్నటువంటి ఏదైనా సరే ఎంటిటీని మనం ఏమంటున్నాం అంటే ఛార్జ్ అంటున్నాం. సో దీని ఉన్నటువంటి బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి? దట్ మీన్స్ ఇఫ్ సేమ్ ఛార్జ్ విల్ బీ దేర్, రెండు కూడా పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయనుకో, దెన్ ఏమవుతుంది, ఆ రెండు కూడా రిపుల్ అవుతున్నాయి. అలా కాకుండా రెండు నెగిటివ్ ఛార్జెస్ ఉన్నా రిపుల్ అవుతున్నాయి. అదర్వైజ్ వన్ పాజిటివ్ ఛార్జ్, వన్ నెగిటివ్ ఛార్జ్, దెన్ బోత్ విల్ బి అట్రాక్ట్. దీస్ ఆర్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. బట్ హియర్ సమ్ అదర్ ప్రాపర్టీస్ ఆల్సో ఎగ్జిస్టెడ్. కొన్ని స్పెసిఫిక్ దాని యొక్క అడిషన్ కానీ దాని యొక్క డిఫరెంట్ యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మనం ఒక 3 ప్రాపర్టీస్ని డిఫైన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రాపర్టీస్. బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏంటంటే యాడిటివ్ ఛార్జెస్, ఛార్జ్ ఈజ్ కన్సర్న్, క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. దీస్ ఆర్ ద 3 బేసిక్ ప్రాపర్టీస్ ఫర్ ఏ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో బిఫోర్ టు డిస్కస్ అబౌట్ దీస్ ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేయడానికి ముందు ఏం చేస్తున్నామంటే ఒక స్మాల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం. సో దట్ ఈస్ పాయింట్ ఛార్జ్. అసలు పాయింట్ ఛార్జ్ అంటే ఏంటి? సో పాయింట్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ వెన్ ద సైజ్ ఆఫ్ ది ఛార్జ్, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం లేదా ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు దాని సైజ్ను మనం డిస్టెన్స్ తీసుకున్నప్పుడు అదర్ సైజ్తో కంపేర్ చేస్తున్నాం. దట్ మీన్స్ హియర్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎగ్జిస్టెడ్, హియర్ అనదర్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎగ్జిస్టెడ్. వెన్ ద సైజ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్, ఈ ఎలక్ట్రాన్ యొక్క సైజ్ అనేది ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎలక్ట్రాన్స్, ఈ 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్కి అంటే చాలా తక్కువ ఉంటాయి. దట్ మీన్స్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పార్టికల్స్. ఆ పార్టికల్స్ ఉన్నటువంటి డిస్టెన్స్ కంటే ఈ యొక్క సైజ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది వెరీ లెస్. దెన్ దిస్ ఎలక్ట్రాన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పాయింట్ ఛార్జ్. దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తాము అంటే పాయింట్ ఛార్జ్ అనేది కన్సిడర్ చేస్తాం. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అనేది అది ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్తో మనం ఒక లెస్ చేసినప్పుడు ఏమవుతుంది, వెరీ స్మాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని మనం పాయింట్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తాం. ఇన్ మెకానిక్స్లో మనం ఫస్ట్ ఇయర్ మెకానిక్స్లో చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్, ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతూ ఉంది ఒక స్ట్రైట్ లైన్ ట్రావెల్ అయినప్పుడు దాని యొక్క సైజ్ వచ్చేసి మనకు సైజ్ ఆర్ రేడియస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ 3 meters అనుకుందాం, అండ్ ఇట్ ఈస్ ట్రావెల్ 10 kilometers. 10 kilometers ట్రావెల్ చేసినప్పుడు ఈ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కంటే కంపేర్ చేస్తే ఈ రేడియస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉంది, చాలా తక్కువ ఉంది. దట్ మీన్స్ వీ కన్సిడర్ దిస్ ఆబ్జెక్ట్ యాజ్ పాయింట్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తున్నామంటే పాయింట్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే సైజ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆర్ చార్జ్, ఈ యొక్క సైజ్ ఎలక్ట్రాన్ యొక్క సైజ్ అనేది మనం యొక్క డిస్టెన్స్ ఇంకో ఎలక్ట్రాన్ ఉన్నటువంటి డిస్టెన్స్ని కంపేర్ చేసినప్పుడు
చాలా లెస్, చాలా తక్కువ ఉంది, దెన్ వీ కన్సిడర్ దిస్ ఛార్జ్ యాజ్ పాయింట్ ఛార్జ్. దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే పాయింట్ ఛార్జ్ అంటున్నాం. సో ఆల్ దీస్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని కూడా మనం దేని బేస్ చేసుకొని చెప్తాము అంటే ఈ పాయింట్ ఛార్జ్ని బేస్ చేసుకొని డిఫైన్ చేస్తాం. దట్ ఈస్, సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి అంటే 3 ప్రాపర్టీస్. అడిటివ్, charges conserved and quantization of charge. These are, so first one, additive of charges. Already మనకి ఇక్కడ ప్రాపర్టీలో నేమ్లోనే ఎగ్జిస్ట్ అయ్యింది. సో additivity is nothing but, additivity అంటే ఏంటి, అడిషన్. సో ఒక సిస్టంలో మనకు వచ్చేసి మోర్ దాన్ 1 ఛార్జ్, ఒక 2 ఛార్జెస్ అనేవి ఉన్నాయి, Q1 అండ్ Q2 అండ్ Q2 అనే 2 ఛార్జెస్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి కంప్లీట్ ఛార్జ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ సిస్టంలో ఉన్నదాన్ని, దెన్ వీఆర్ డూయింగ్ ఎడిషన్. ఇక్కడ ఏ ఎడిషన్ చేస్తామంటే ఆల్జిబ్రిక్ ఎడిషన్ చేస్తాం. సో ఆల్జిబ్రిక్ అంటే ఏంటి అంటే వెన్ వీ కన్సిడర్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఒక ఛార్జ్ అనే దాన్ని తీసుకున్నప్పుడు దానికి వచ్చేసి పాజిటివ్ సైన్ ఉందా, నెగిటివ్ సైన్ ఉందా, సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తే దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే ఆల్జిబ్రిక్ ఎడిషన్ అంటున్నాం. దట్ మీన్స్ when 2 charges Q1 and Q2 are existed in the system, so both are positive charges. Q1 and Q2 కూడా రెండు కూడా సేమ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ పాయింట్ ఛార్జెస్లో ఉన్నాయి. సో ద కంప్లీట్ ఛార్జ్, టోటల్ ఛార్జ్ ఈజ్ అజ్యూమ్ యాజ్ Q ఈక్వల్స్ టు Q1 ప్లస్ Q2. సో దీన్ని ఏమంటామంటే Q1 ప్లస్ Q2 అంటాం. సో ఈ అడిషన్ అనేది మనం ఎలా చేస్తాం, సో మ్యాథమెటిక్స్లో మనం రియల్ నెంబర్స్ అడిషన్ అనేది ఎలా చేస్తామో, లేదా స్కేలార్స్, మన ఫిజిక్స్లో స్కేలార్స్, ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్లో స్కేలార్స్ ఉంది కదా, ఆ చాప్టర్లో మనం ఎలా అయితే అడిషన్ చేస్తామో ఈ ఛార్జెస్ని కూడా సేమ్ అలాగే అడిషన్ చేస్తాం. సో ఇక్కడ మనకి స్కేలార్ అంటే ఏంటి అంటే విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, దేనికైతే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ ఇట్ హ్యాస్ నో డైరెక్షన్, దానికి ఎటువంటి డైరెక్షన్ లేకపోతే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం స్కేలార్ క్వాంటిటీ అంటున్నాం. సో దీస్ చార్జెస్ ఆల్ ఆర్ కమింగ్ టు స్కేలార్ క్వాంటిటీస్, దీన్ని కూడా స్కేలార్ క్వాంటిటీస్. లైక్ మాస్, ఎగ్జాంపుల్ ఫర్ దిస్ స్కేలార్ అంటే ఏంటంటే మాస్. సో మాస్కి ఏముంటుంది, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, దీనికి ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు. సో దాన్ని బేస్ చేసుకొని ఈ చార్జెస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు మాస్. ఈ చార్జెస్ అండ్ మాస్ బోత్ ఆర్ ఈక్వల్. సో మాస్ హ్యాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, చార్జెస్ ఆల్సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. బట్ ఓన్లీ ద డిఫరెన్స్, ఈ మాస్కి చార్జెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ద మాస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. మాస్ వాల్యూ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ ఉంటుంది. దట్ మీన్స్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీన్స్ either 5 kilograms or 10 kilograms, like that, only positive values. But these charges have, sometimes it will be positive and sometimes it will be negative. We are getting both the values. ఈ చార్జెస్కి మనకు వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి అంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్ అండ్ ఛార్జ్. మాస్కి ఛార్జ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మాస్ వచ్చేసి వాల్యూస్ అన్ని ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటాయి, చార్జెస్ వచ్చేసి పాజిటివ్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ ద రియల్ నెంబర్స్ అండ్ స్కేలార్స్ క్వాంటిటీస్. సో ఆఫ్టర్ దట్ వన్, ఇఫ్ మోర్ దాన్ 2 quantities ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టంలో 2 charges కంటే ఎక్కువ ఉన్నాయి, దట్ మీన్స్ n charges ఆర్ ఎగ్జిస్టెడ్. సో n charges ఉన్నప్పుడు ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద టోటల్ ఛార్జ్, మనం ఈ టోటల్ ఛార్జ్ సిస్టమ్ యొక్క ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తామంటే సింపుల్గా యాడ్ చేస్తాం ఆల్ ద ఛార్జెస్. మనకు సిస్టంలో ఎన్ని ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా యాడ్ చేస్తూ వెళ్తాం. సో దీన్ని మనం సింప్లిఫై చేసినప్పుడు ఏమవుతుంది అంటే సిగ్మా సమ్మేషన్ ఆఫ్ ఆల్ ద ఛార్జెస్ i ఈక్వల్స్ టు 1 to n. i అంటే ఒక ఫస్ట్ క్వాంటిటీ నుంచి nth క్వాంటిటీ వరకు. దీస్ ఆర్ అండ్ qi, that means qi is represents the charge. So no charge, one first charge, second charge, nth charge, like that. This is the notation for the summation of charges. That means additivity of charges. This is the first property. That means here main the important point is when you want to find out the total charge of the system, మనం total charge find out చేయాలనుకుంటే సిస్టమ్కి simply add all the charges which are existed in the system. ఆ సిస్టంలో ఉన్నటువంటి అన్ని ఛార్జెస్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది రిజల్టే ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ది సిస్టమ్ యొక్క ఛార్జ్. సో ఆఫ్టర్ దట్ వన్, ఛార్జ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఛార్జ్కి డైరెక్షన్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. లైక్ మాస్ ఎలా అయితే ఉంటుందో అలానే. బట్ ద డిఫరెన్స్ ఇది ఏంటి అంటే మాస్ వచ్చేసి ఓన్లీ పాజిటివ్, బట్ ఛార్జ్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఉండొచ్చు వాల్యూ అనేది, నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే పాజిటివ్ ఛార్జెస్ వచ్చేసి దేనికి ఉంటాయి, ప్రోటాన్స్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. దట్ మీన్స్ ద ఛార్జ్ ఈజ్ either positive or negative. Next one, here the most important is proper signs must be have to used. మనం ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ అడిషన్ అనే దాన్ని చేస్తున్నామో మనం ఇక్కడ ఏం యూజ్ అవుతుందంటే సైన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 5 charges will be existed, 5 charges +1 +2 -3 +4 -5. These are the 5 charges existed in a system.
ఒక సిస్టంలో ఉన్నటువంటి ఛార్జెస్ ఇవన్నీ. సో మనం ఎప్పుడైతే ఫైనల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, టోటల్ ఛార్జ్ ఇన్ ద సిస్టమ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్. సో మనం ఎలా యాడ్ చేయాలి, 1 + 2 + -3 + 4 + -5. దట్ మీన్స్ ద సైన్ షుడ్ బి మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. ఏదైతే సైన్ ఎగ్జిస్ట్ అయిందో ఛార్జ్కి. సో వెన్ వీఆర్ యాడింగ్ దిస్ వన్, all the positive charges, 1 + 2 3 7, these are plus into minus minus and minus. That means 7 minus 8, that means the final result is -1. That means here the signs are most important to find the total charge of the system. So that is the additivity of charges. So next one is charge is conserved. Already we know about the conservation of energy. All we discussed in the first year లో మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని డిఫైన్ చేసినాం. సో ఇక్కడ కన్జర్వేషన్ అంటే ఏంటి, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద సిస్టమ్. కంప్లీట్ సిస్టంలో మనకు ఎటువంటి చేంజ్ అనేది లేకపోతే దాన్ని మనం ఏమంటున్నాం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాం. సో ఇక్కడ సేమ్ దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఛార్జ్కి అప్లై చేస్తున్నాం. దట్ మీన్స్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ మీన్స్ దెర్ ఈజ్ నో క్రియేషన్ ఆఫ్ ఛార్జ్ ఆర్ నో డిస్ట్రాయ్ ఆఫ్ ఛార్జ్. ఒక ఛార్జ్ని మనం క్రియేట్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ జరగదు. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నాం. సో మనకి ఈ ఛార్జ్ అనేది ఎలా వస్తుంది అంటే బై రబ్బింగ్. మనం ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని అదర్ ఆబ్జెక్ట్తో రబ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది, ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ డిఫరెంట్ 2 ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఏమవుతుంది, ఛార్జ్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఈ ఛార్జ్ ఫార్మేషన్ అనేది దేనివల్ల వస్తుందంటే ఎలక్ట్రాన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మనకేమొస్తుంది, ఆబ్జెక్ట్స్కి ఛార్జ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ రాడ్ తీసుకొని ప్లాస్టిక్ రాడ్ని ఏం చేస్తున్నాం, లేదా ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేస్తున్నాం. సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ఈ సిల్క్ క్లాత్లో ఉన్నటువంటి పార్టికల్ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఈ ప్లాస్టిక్ రాడ్కి రీచ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఏమవుతున్నాయి, ఇంకో ఆబ్జెక్ట్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దీస్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ నోన్ యాజ్ ఛార్జింగ్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఛార్జ్ అంటున్నాం. సో ది ఛార్జ్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కానీ ఏమవుతున్నాయి, ఎక్కడి నుంచి కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు, లేదా ఉన్న వాటిని మనం డిస్ట్రాయ్ చేయట్లేదు. ఓన్లీ ఇట్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ సిస్టమ్ యొక్క ఛార్జ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది, సేమ్ అదే ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద కంప్లీట్ సిస్టమ్ యొక్క ఛార్జ్లో ఎటువంటి చేంజ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దట్ మీన్స్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ఐసోలేషన్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్. దట్ మీన్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫస్ట్ ఆటమ్, ఒక ఆబ్జెక్ట్లో వచ్చేసి మనకు 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ ఆబ్జెక్ట్లో వచ్చేసి మనకి ఏమున్నాయి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్, ఇక్కడ ఏమొస్తున్నాయి 2 ఎలక్ట్రాన్స్ సెండ్ చేస్తుంది ఆపోజిట్ సైడ్, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో టోటల్ బిఫోర్ ట్రాన్స్ఫర్ స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ కూడా ఏమున్నాయి 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఛార్జ్ ఆఫ్ ది కంప్లీట్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఈ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఎటువంటి చేంజ్ అనేది లేకపోతే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, కన్జర్వేషన్ అంటున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ కన్జర్వ్డ్. సో ఆఫ్టర్ దట్ వన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. మనం ఒక ఛార్జ్ అనే దాన్ని క్రియేట్ చేయలేము లేదా డిస్ట్రాయ్ చేయలేము. బట్ ద నెట్ ఛార్జ్ క్యారీడ్ బై ది ఐసోలేటెడ్ సిస్టమ్, ఈ సిస్టంలో ఉన్న పార్టికల్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాయో వాటిని మనం మూవ్ చేయగలం. దట్ మీన్స్ వీ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రాయ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక న్యూట్రాన్ ఉంది. ఒక న్యూట్రాన్ తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం, మనం డివైడ్ చేస్తున్నాం న్యూట్రాన్ని ఎయిదర్ ఒక ప్రోటాన్గా ఒక ఎలక్ట్రాన్గా. దట్ మీన్స్ హియర్ వన్ న్యూట్రాన్కి ఏ ఛార్జ్ ఉంది, దెర్ ఈస్ నో ఛార్జ్, 0 ఛార్జ్. న్యూట్రల్ మీన్స్ నో ఛార్జ్ అనేది లేదు. సో ఈ న్యూట్రాన్ మనం ఎలా డివైడ్ చేస్తున్నాం, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ హియర్ వీఆర్ క్రియేటింగ్ ఏ పాజిటివ్ ఆప్షన్. పాజిటివ్ యొక్క ఛార్జ్ ఏం చేస్తున్నాం, ప్రోటాన్ క్రియేట్ చేస్తున్నాం, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్ని క్రియేట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జ్ ఏంటి, పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి వచ్చేసి ఏ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. వెన్ యూ ఆర్ కంబైనింగ్ దీస్ 2, ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఏమవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. అండ్ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ న్యూట్రల్ ఛార్జ్. అంటే మనం ఛార్జ్డ్ పార్టికల్స్ని డివైడ్ చేయగలం, కానీ ఛార్జ్ని మాత్రం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము. బట్ క్యారింగ్ పార్టికల్స్ని మాత్రం వీ కెన్ క్రియేట్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ న్యూట్రాన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ప్రోటాన్గా ఎలక్ట్రాన్గా డివైడ్ చేస్తున్నాం. న్యూట్రాన్ మీన్స్ దెర్ ఈస్ నో ఛార్జ్, 0 ఛార్జ్. ప్రోటాన్ హ్యాస్ పాజిటివ్, ఎలక్ట్రాన్ హ్యాస్ నెగిటివ్. సో ఎప్పుడైతే మనం కంబైన్ చేస్తున్నామో ద నెట్ ఛార్జ్ విల్ బి సిమిలర్ టు ద ఫస్ట్ ప్రీవియస్ వన్. ఎలా అయితే స్టార్టింగ్లో ఉందో అదే ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. న్యూట్రాన్ టర్న్స్ ఇంటూ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్, బట్ ద ఛార్జ్ ఈస్ 0 బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫర్ న్యూట్రాన్. అది దాని యొక్క డివైడ్ ముందు డివిజన్ తర్వాత కూడా దాని యొక్క ఛార్జ్ అనేది మనకు 0 మాత్రమే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది.
that is the charge is conserved. So next property is quantization of charge. Quantization అంటే ఏంటంటే ఒక ఏదైనా సరే ఒక ఛార్జ్ తీసుకున్నాము అంటే ఆ ఛార్జ్ని మనం ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ బేసిక్ యూనిట్. ఒక బేసిక్ యూనిట్ యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్గా మనం డిఫైన్ చేసి ఆ యొక్క ప్రాపర్టీని మనం ఏమంటున్నామంటే క్వాంటైజేషన్ అంటున్నాం. సో ఆల్ ఫ్రీ చార్జెస్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ బేసిక్ యూనిట్ ఆఫ్ చార్జ్ డినోటెడ్ బై ఈ. అంటే క్యూ ఈజ్ ద చార్జ్, దట్ ఈజ్ ఎన్ ఇంటూ ఏ. ఇక్కడ ఈ అంటే ఏంటంటే బేసిక్ యూనిట్ ఆఫ్ చార్జ్. చార్జ్ యొక్క బేసిక్ యూనిట్ మనం ఈతో రిప్రజెంట్ చేస్తాం. ద సేమ్ వే ఇక్కడ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్. ఇంటీజర్ మీన్స్ ఇట్ షుడ్ బి ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇంటీజర్ అంటే మనకి ఏమున్నాయి, పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఎవ్రీ ఛార్జ్ని మనం ప్రతి ఛార్జ్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఈ బేసిక్ యూనిట్ యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్గా డిఫైన్ చేస్తాం. ఈ యొక్క ప్రాసెస్ని, ఈ యొక్క ప్రాపర్టీని మనం ఏమంటున్నామంటే క్వాంటైజేషన్ అంటున్నాం. సో ఈ క్వాంటైజేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, దట్ మీన్స్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నెగిటివ్ బట్ ప్రోటాన్ ఈజ్ పాజిటివ్. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏమవుతుంది, నెగిటివ్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈజ్ నెగిటివ్, ప్రోటాన్ ఛార్జ్ ఈజ్ ఎప్పుడు కూడా పాజిటివ్తో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ దీస్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ యొక్క ఛార్జెస్ మనకు డిఫైన్ చేసింది ఎవరు ఫైండ్ అవుట్ చేసిండు అంటే ఫారడే అనే సైంటిస్ట్ మనకు ఈ యొక్క క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ని మనకు ఇంట్రడ్యూస్ చేసిండు. దేన్ని బేస్ చేసుకుని అంటే బై ఎక్స్పెరిమెంటల్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలసిస్ని బేస్ చేసుకుని, ఆ యొక్క లాస్ని బేస్ చేసుకుని ఈయన క్వాంటైజేషన్ అనే ప్రాపర్టీని మనకు డిస్కవర్ చేసిండు. సో దీన్ని మరి ఎక్స్పెరిమెంటల్గా ఎవరు ప్రూవ్ చేసిండు అంటే మిల్లికాన్ అనే సైంటిస్టు ఈ యొక్క ఫారడే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో, దట్ మీన్స్ ఎవ్రీ ఛార్జ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఈ బేసిక్ యూనిట్ యొక్క మల్టిపుల్ అనేది ప్రతి ఒక్క ఛార్జ్ అనేది మనకు ఫారడే చెప్తే దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది ఎవరు అంటే మిల్లికాన్. సో ఈ యొక్క ఛార్జ్కి మనకు ఈ యొక్క యూనిట్స్ ఏంటి అంటే కూలుంబ్ అనే యూనిట్ని మనం దేంతో సీతో రిప్రజెంట్ చేస్తాం. ఇది వచ్చేసి ఛార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్. సో ఎప్పుడైతే ఒక ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఎగ్జిస్ట్ అనేది ఏంటి, ఎయిదర్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. మనకు ఛార్జ్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ దీస్ 2 ఛార్జెస్, ఈ 2 ఛార్జెస్ని బేస్ చేసుకొని మనం యొక్క కంప్లీట్ సిస్టమ్ యొక్క ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ N1 ఛార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్, N1 ప్రోటాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఒక సిస్టంలో N1 ప్రోటాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి అండ్ N2 ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, N2 ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. సో ఈ సిస్టమ్ యొక్క కంప్లీట్ సిస్టమ్ యొక్క ఛార్జ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కంప్లీట్ సిస్టమ్ యొక్క ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేయాలి, అడిటివిటీ ప్రాపర్టీ యూజ్ చేయాలి. అడిటివిటీ ఆఫ్ ఛార్జెస్, దట్ మీన్స్ Q1 ప్లస్ Q2. బట్ హియర్ ప్రోటాన్స్కి వచ్చేసి ఛార్జ్ ఏంటి, పాజిటివ్, ఎలక్ట్రాన్స్కి వచ్చేసి నెగిటివ్. సో బేసిక్ యూనిట్ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాం, ఈ తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, సో దట్ మీన్స్ N1 ప్రోటాన్స్ N1 ఇంటూ ఈ ప్లస్ అడిటివిటీ ప్రాపర్టీ అండ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, N2 ఎలక్ట్రాన్స్, N2 ఇంటూ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేసి మనకి ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో మైనస్ ఈ. సో ఇక్కడ ఈ కామన్ తీస్తే ఏమవుతుందంటే N1 మైనస్ N2 ఇంటూ ఈ. దిస్ ఈజ్ ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ది సిస్టమ్. అంటే ఒక సిస్టంలో N1 ప్రోటాన్స్ N2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ కంప్లీట్ సిస్టమ్ యొక్క ఛార్జ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా N1 మైనస్ N2 ఇంటూ ఈ, దట్ ఈస్. సో ఆఫ్టర్ దట్ వన్ కూలుంబ్. నెక్స్ట్ ఛార్జ్ మనం దేంతో మెజర్ చేస్తున్నాం, కూలుంబ్తో మెజర్ చేస్తున్నాం. అసలు కూలుంబ్ అంటే ఏంటి, కూలుంబ్ ఈజ్ నథింగ్ బట్ 1 మీటర్, ఒక 1 మీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక వైర్, 1 మీటర్ డిస్టెన్స్లో నుంచి 1 యాంపియర్ కరెంట్ని అండ్ 1 యూనిట్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక లెంత్ నుంచి సెండ్ చేస్తే 1 సెకండ్ పాటు, అంటే ఆల్ ఆర్ 1 యూనిట్స్. ఒక యూనిట్ సెకండ్లో 1 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నుంచి 1 యాంపియర్ కరెంట్ మనం సెండ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందో ఆ ఛార్జ్నే మనం ఇక్కడ ఏమంటామంటే 1 కూలుంబ్ అంటున్నాం. దట్ మీన్స్ 1 కూలుంబ్ ఈజ్ ద ఛార్జ్ ఫ్లోయింగ్. ఏదైతే ఛార్జ్ ఫ్లో అవుతుందో ఎప్పుడు ఫ్లో అవుతుంది, త్రూ ఏ వైర్. ఆ వైర్ యొక్క రేడియస్ ఎంత ఉండాలంటే మనకు 1 యూనిట్ ఉండాలి, 1 మీటర్. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ 1 సెకండ్, అంటే 1 సెకండ్ టైంలో హౌ మచ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్, 1 యాంపియర్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్. దెన్ వాట్ ఈస్ ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ సిస్టమ్. ఆ సిస్టంలో ఎటువంటి ఛార్జ్, ఎంత ఛార్జ్ అయితే ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే 1 కూలుంబ్ అంటున్నాం. దట్ ఈస్ సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఛార్జ్. మనకు బేసిక్ యూనిట్ ఏమనుకుంటున్నాం, ఈ అనుకుంటున్నాం. సో ఆ యూ యొక్క యూనిట్ ఏంటి అంటే దాని యొక్క వాల్యూ ఎంత అంటే 1.602 into 10 power minus 19 కూలుంబ్స్. దిస్ ఈస్ ద యూనివర్సల్ కాన్స్టెంట్. మనం ఎక్కడ తీసుకున్నటువంటి వాల్యూ కూడా. సో ఎయిదర్ ప్రోటాన్ ఆర్ ఎలక్ట్రాన్, మనం దేని తీసుకున్నా దాని యొక్క ఛార్జ్ అంటే ఏం చెప్తాము అంటే దిస్ ఈస్ ద వాల్యూ 1.602 into 10 power minus 19 కూలుంబ్స్. సో ఒక యూనిట్ ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దట్ మీన్స్ హియర్ 6 into 10 power 18 electrons are existed in 1 coulomb.
ఒక కూలుంబ్ ఎలక్ట్రాన్ అంటే -1 కూలుంబ్. ఇక్కడ మైనస్ ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ ఏమున్నాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఏంటి, నెగిటివ్. దట్స్ వై -1 కూలుంబ్ ఛార్జ్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే 6 × 10⁻18 ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. సో ఆఫ్టర్ దట్ వన్, ఈ కూలుంబ్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ యూనిట్. Coulomb is more unit. That means so we are not using this much charge అనేది మనం ఎప్పుడు కూడా ఇంత ఛార్జ్ అనేది మనం సిస్టంలో యూజ్ చేయం. సో వీఆర్ యూజింగ్ లెస్ క్వాంటిటీ ఆఫ్ charges. That means either micro or milli coulombs. ఇక్కడ మైక్రో ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻6 అంటే ఒక యూనిట్లో వచ్చేసి మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చాప్టర్లో ఆల్రెడీ వి డిస్కస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ చాప్టర్లో మనం డిస్కస్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, యూనిట్స్ అనేవి స్మాలర్ యూనిట్స్ ఉంటాయి అండ్ బిగ్గర్ యూనిట్స్ ఉంటాయి, లార్జర్ యూనిట్స్ ఉంటాయి. సో ఈ స్మాలర్ యూనిట్స్తో తీసుకున్నప్పుడు 10⁻⁻6 దగ్గర మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని ఇక్కడ ఏమంటున్నాం, మైక్రో అంటున్నాం. ఇన్ ద సేమ్ వే 10⁻⁻3 దగ్గర ఉండే వాల్యూని ఏమంటున్నాం, మిల్లీ అంటున్నాం. దట్ మీన్స్ దీస్ ఆర్ ద స్మాలర్ యూనిట్స్ ఆఫ్ కూలుంబ్. ఈ కూలుంబ్ యొక్క చార్జెస్ని మనం కూలుంబ్స్లో మెజర్ చేస్తాం. కూలుంబ్ ఈజ్ ఏ లార్జర్ యూనిట్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్మాలర్ యూనిట్స్, మనకి ఎప్పుడైతే స్మాలర్ యూనిట్స్ కావాలనుకున్నామో వీఆర్ కన్సిడరింగ్ దీస్ మైక్రో అండ్ మిల్లీ యూనిట్స్. దీస్ ఆర్. అండ్ నెక్స్ట్ వన్, అండ్ మ్యాక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ ఆర్ ద టూ సిచ్యువేషన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఫిజిక్స్లో మనకు వచ్చేసి మ్యాక్రోస్కోపిక్ అని మైక్రోస్కోపిక్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఈ మ్యాక్రోస్కోపిక్లో ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో, ఈ మ్యాక్రోస్కోపిక్లో యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్వాంటైజేషన్ అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ వెరీ లెస్. దట్ మీన్స్ if the normal value is 1.602 into 10⁻⁻19 coulombs, this is the charge of electron. So if you are taking a మనం ఒక మైక్రో కూలుంబ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇంటూ 10⁻⁻6 వస్తుంది. దట్ మీన్స్ 10⁻⁻6 మైక్రో కూలుంబ్స్ డివైడ్ చేసిన అంటే దట్ మీన్స్ ఆల్మోస్ట్ 10⁻13 టైమ్స్ టు ద కూలుంబ్కి 10⁻13 టైమ్స్ తీసుకుంటాం ఏది, మైక్రో కూలుంబ్ తీసుకున్నప్పుడు. అదర్వైజ్ మిల్లీ కూలుంబ్ తీసుకున్నప్పుడు 10⁻16 టైమ్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ దెర్ ఈస్ వేరియేషన్ ఈజ్ ఎగ్జిస్టెడ్. అక్కడ ఏముంది, చాలా వేరియేషన్ అనేది ఎగ్జిస్ట్ అయింది. బట్ హియర్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్, ఇక్కడ ఏముంది మన క్వాంటైజేషన్ ప్రాసెస్ అంటే Q = N × U. సో ఇక్కడ మనం ఇది ఏం చేస్తున్నాం, మైక్రో కానీ అండ్ మిల్లీ కానీ తీసుకున్నప్పుడు ఈ N వాల్యూ విల్ బి ఎయిదర్ 1 or 2. ఇది అనేది ఏమవుతుంది మనకు జస్ట్ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే వస్తుంది, అంటే 1 కానీ 2 కానీ. దట్ మీన్స్ వెరీ లెస్ నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఛార్జ్కి మనం తీసుకున్న మల్టిపుల్ అనేది చాలా తక్కువ నెంబర్ వస్తుంది. దట్స్ వై ద ప్రాక్టికల్ కాన్సిక్వెన్స్ కెన్ బి ఇగ్నోర్డ్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న ఈ ఎన్ వాల్యూని, క్వాంటైజేషన్ ప్రాపర్టీని మనం ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నాం. దేంట్లో, మ్యాక్రోస్కోపిక్లో ఏమవుతుంది అంటే మ్యాక్రోస్కోపిక్లో మనం తీసుకున్నటువంటి వాల్యూ, జనరల్ వాల్యూ వచ్చేసి మనకు 10⁻19 కూలుంబ్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మైక్రో కూలుంబ్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో మైక్రో కూలుంబ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే 10⁻13 టైమ్స్ వస్తుంది వాల్యూ అనేది. సో 10⁻13 టైమ్స్ తీసుకున్నప్పుడు మనకు ఎన్ వాల్యూ విల్ బి ఎయిదర్ ఇంటీజర్ 1 or 2. ఇక్కడ మనకు వచ్చేసి వాల్యూ వచ్చేసి ఎయిదర్ 1 or 2. దట్ మీన్స్ యూనిట్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సో యూనిట్ వాల్యూస్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చేంజెస్ ఏమవుతున్నాయంటే విల్ బి ఇగ్నోర్డ్, వాటిని మనం వదిలేయచ్చు. దీస్ ఆర్ ద చేంజెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద మ్యాక్రోస్కోపిక్. సో మైక్రోస్కోపిక్లో తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, వెన్ యూ ఆర్ టేకింగ్ ఇన్ ద మైక్రోస్కోపిక్ లెవెల్ ద చార్జెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ 10s and 100s. మనం ఇక్కడ తీసుకున్నట్టు వాల్యూస్, ఎన్ వాల్యూస్ ఏమొస్తున్నాయంటే ఇక్కడ మనకు 10s కానీ 100s కానీ వస్తున్నాయి. సో 10s 100s తీసుకున్నప్పుడు ఈ వాల్యూ ఆర్ కన్సిడరబుల్. ఈ వాల్యూస్ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. దట్స్ వై దే కెనాట్ బి ఇగ్నోర్డ్. ఇక్కడ మనం వీటిని ఏం చేస్తున్నాం, ఇగ్నోర్ చేయలేము. ఇన్ ప్రీవియస్ సిచ్యువేషన్ మ్యాక్రోస్కోపిక్లో మనకు వచ్చేసి వాల్యూస్ ఏమున్నాయి, యూనిట్ వాల్యూస్ వస్తున్నాయి. బట్ హియర్ వీఆర్ గెట్టింగ్ 10s and 100s. దట్స్ వై ఇక్కడ వచ్చేసి యూనిట్ వాల్యూస్ మనం ఇగ్నోర్ చేయగలం, కానీ ఈ 10s and 100స్ని ఇగ్నోర్ చేయలేము. దట్స్ వై ఇన్ మ్యాక్రోస్కోపిక్ సిచ్యువేషన్ వీ కెన్ ఇగ్నోర్ ద చార్జెస్ and quantization property, but in microscopic situation we cannot ignore this one. These are the 3 different types of properties. One is additivity property, another one is charge is conserved, and third one is quantization property. These are the 3 properties. So next one, Coulomb's law, most important law and which is useful for us to define the forces existed between 2 charges. మనం ఒక 2 charges తీసుకుంటున్నాం, that means Q1 and Q2. ఈ 2 చార్జెస్ తీసుకుంటున్నప్పుడు వీటి మధ్య ఉన్నటువంటి ఫోర్స్ అనేది either అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. అది అట్రాక్టివ్ ఫోర్స్ అవ్వచ్చు, రిపల్సివ్ ఫోర్స్ అవ్వచ్చు. ఏ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫోర్స్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది అనేది మనం డిటర్మైన్ చేయాలి అంటే ఓ యూజ్ దిస్ వన్, ఈ కూలుంబ్స్ లా అనేదాన్ని మనం డిఫైన్ చేస్తాం. సో ఈ కూలుంబ్స్ లా డిఫైన్ చేయడానికి కూడా మనం ఏం చూస్తున్నామంటే, కన్సిడర్ చేస్తున్నామంటే పాయింట్ చార్జెస్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో పాయింట్ చార్జెస్ అంటే ఏంటి, మనకి సైజ్ ఆఫ్ ది చార్జెస్ కంపేర్డ్ విత్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద చార్జెస్ విల్ బి లెస్. ఈ యొక్క సైజ్ ఆఫ్ ది చార్జ్ అనేది డిస్టెన్స్తో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ ఉంటే, వెరీ లెస్, దెన్ వీ సెడ్ దట్
ఇట్ ఈస్ ఎ పాయింట్ ఛార్జ్. వీటిని మనం ఇక్కడ ఏమంటున్నాం, పాజిటివ్ ఛార్జ్ అంటున్నాం. సో ఈ పాజిటివ్ ఈ కూలుంబ్స్ లా అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే బిట్వీన్ ద 2 పాయింట్ ఛార్జెస్. ఈ ఫోర్స్ అనేది 2 పాయింట్ ఛార్జెస్ మధ్య ఎలా ఎగ్జిస్ట్ అయ్యింది అనేది డిఫైన్ చేసేదే కూలుంబ్స్ లా. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ కూలుంబ్స్ లా? కూలుంబ్స్ యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే వెన్ ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ 2 చార్జెస్ ఆర్ 2 పాయింట్ ఛార్జెస్. ఒక 2 పాయింట్ ఛార్జెస్ తీసుకున్నప్పుడు ఆ 2 పాయింట్ ఛార్జెస్ మధ్యలో ఈ ఫోర్స్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో ఆ ఫోర్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ Q1 అండ్ Q2 ఆర్ ద 2 పాయింట్ ఛార్జెస్ అండ్ Q1 Q2 ఆర్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది ఛార్జెస్. వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ అనుకుంటే ఆ 2 ఛార్జెస్ని మనం ఏం చేస్తున్నాం, ఆ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం. ఆ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఈ ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఫోర్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఈ యొక్క డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. ఆ డిస్టెన్స్ పైన ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. అంటే మనం డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసినాము అంటే అప్పుడు ఏమవుతుంది, ఫోర్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ యొక్క డిస్టెన్స్ అనేది డిక్రీజ్ చేస్తూ ఉంటే ఆ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మ్యాగ్నెట్స్. మనం ఎప్పుడైతే ఒక మ్యాగ్నెట్ ప్లేస్ చేస్తున్నామో ఆ మ్యాగ్నెట్ ప్లేస్ చేసినప్పుడు డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటే దే కెనాట్ అట్రాక్ట్ ద నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐరన్ పార్టికల్స్ ఉన్న వాటిని ఏం చేస్తాం, అట్రాక్ట్ చేయలేదు డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు. అదే మనం డిస్టెన్స్ అనేది డిక్రీజ్ చేస్తే, డిస్టెన్స్ తగ్గించినప్పుడు ఏమవుతుంది, దే కెన్ అట్రాక్టింగ్. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడేమో ఇట్ ఈస్ నాట్ అట్రాక్టింగ్, డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడేమో ఇట్ ఈస్ అట్రాక్టింగ్. ద సేమ్ వే ఇక్కడ ఈ అట్రాక్టివ్ ఫోర్స్ ఆ రిపల్సివ్ ఫోర్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతుంది. అది ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాపర్టీ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ద డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జెస్. ఈ యొక్క చార్జెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క ప్రోడక్ట్కి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇఫ్ బోత్ ఆర్ స్ట్రాంగ్, రెండు కూడా మనకు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బోత్ విల్ బి అట్రాక్టెడ్ అండ్ స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవుతాయి. అలా కాకుండా బోత్ ఆర్ వీక్, రెండు కూడా తక్కువ స్ట్రెంత్ ఉన్నాయి అనుకో అప్పుడు ఏమవుతుంది, బోత్ విల్ బి రిపుల్ ఈచ్ అదర్ అనేది తక్కువగా అట్రాక్ట్ అవ్వడం కానీ తక్కువగా రిపుల్ అవ్వడం కానీ జరుగుతుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు ఫోర్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే 2 క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతుంది. వన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్, అనదర్ వన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జెస్. ఈ యొక్క రెండింటి యొక్క కాంబినేషన్ మనం ఇక్కడ ఏమంటామంటే కూలుంబ్స్ లా అంటున్నాం. సో ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది, స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది చార్జెస్. సో కంబైనింగ్ దీస్ టూ, ఈ రెండు మనం కంబైన్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే డైరెక్ట్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R². ఎందుకు అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఏముంది, డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది. సో డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం, న్యూమరేటర్లో రాస్తున్నాం. సో ఇట్ ఈస్ R², స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ అనేది ఏముంది, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంది. సో వీఆర్ టేకింగ్ ఇన్ డినామినేటర్స్. సో ఇక్కడ ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ మనం తీసేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఒక కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ K ఇంటూ Q1 Q2 by R². దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద attractive force or repulsive force between 2 charges, 2 point charges. That means here the force between 2 point charges is inversely proportional to the square of the distance and the directly proportional to the product of the magnitude of the 2 charges. 2 product charges యొక్క magnitude యొక్క product కి direct proportion లో ఉంటుంది. So next one, and this is the formula here, F equals to K into Q1 Q2 by R². సో కూలుంబ్ యూజ్డ్ టు ఫర్ దిస్ వన్, ఈ ఫోర్స్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి హీ యూజ్డ్ ద టార్షన్ బ్యాలెన్స్. టార్షన్ బ్యాలెన్స్ అనేది ఏం చేస్తాము అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద ఫోర్స్. మనం ఫోర్స్ని ఎప్పుడైతే మెజర్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, టార్షన్ బ్యాలెన్స్ అంటున్నాం. సో ఈ టార్షన్ బ్యాలెన్స్ని ఈ కూలుంబ్స్లా ఫైండ్ అవుట్ చేయడానికి కూలుంబ్ అనేవాడు ఏం చేసిండు, యూజ్ చేసిండు. సో ఫర్ ద మెజరింగ్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ చార్జెస్ మధ్యలో ఉన్న ఫోర్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసిండు. ఆఫ్టర్ దట్ వన్, సపోజ్ ద చార్జెస్ ఆఫ్ స్పియర్ Q ఈజ్ స్పియర్. సో మనకు అనేది ఛార్జ్ అనేది డిఫరెంట్ తెలియదు అసలు. ఈ కూలుంబ్ అనే ఫస్ట్ సైంటిస్ట్ చేసినప్పుడు ఏముంది, ఒక Q ఛార్జ్ తీసుకున్నాడు. దట్ మీన్స్ అన్నోన్ ఛార్జ్ తీసుకున్నప్పుడు అండ్ హీ ఈజ్ ప్లేసింగ్ అనదర్ ఛార్జ్, ఇంకో ఛార్జ్ కూడా మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్లేస్ చేస్తున్నాడు. దెన్ హౌ కెన్ హీ ఫైండ్, ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుండు అంటే సో హీ ఈజ్ ప్లేసింగ్ అనదర్ ఛార్జ్, సేమ్ ఛార్జ్ ఉన్నటువంటి సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్ అండ్ సేమ్ మెటీరియల్ ఉన్నటువంటి ఇంకో ఛార్జ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాడు. ప్లేస్ చేసినప్పుడు బై యూజింగ్ ద ఇండక్షన్ ఆర్ ద కాంటాక్ట్, ఈ కాంటాక్ట్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫోర్స్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ అనేది దీనికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో జనరల్గా ఇక్కడ Q ఛార్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ హాఫ్ విల్ బి డివైడెడ్ Q/2 అండ్ Q/2. సో ఆఫ్టర్ అగైన్ హీ ఈజ్ ప్లేసింగ్ వన్ మోర్, ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, ఇంకో ఛార్జ్ని ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, అగైన్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. దట్ మీన్స్ Q/3 ఇంటూ Q/3 లైక్ దిస్.
ఇక్కడ ఏమవుతుందంటే ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. సో హౌ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్, వాట్ ఈస్ ద రేషియో ఎగ్జిస్టెడ్ మీన్స్ ఫస్ట్ ద ఛార్జ్ క్యూ ఈజ్ ఎగ్జిస్టెడ్. ఈ క్యూ ఛార్జ్ ఏమవుతుంది మనకి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. దట్ మీన్స్ Q/2 ఇంటూ Q/2. సో నెక్స్ట్ వన్ అగైన్ వీఆర్ ప్లేసింగ్ 2 more చార్జెస్. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఫర్దర్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది Q/2 ఈజ్ అగైన్ డివైడ్ ఇంటూ Q/4 మళ్ళీ హాఫ్ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది Q/4 అండ్ Q/4గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద చార్జెస్ ఆర్ సపరేటెడ్. ఎప్పుడైతే ఈ స్పియర్ అనేది ఇంకో స్పియర్తో కాంటాక్ట్లోకి వెళ్ళిపోతుందో దట్ మీన్స్ ద చార్జ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ Q చార్జ్ ఈజ్ ఎగ్జిస్టెడ్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Q/2 అండ్ Q/2 హాఫ్గా డివైడ్ అయిపోతూ ఉంటుంది. అగైన్ వీఆర్ కనెక్టింగ్ మోర్, ఇంకా మనం ఎక్కువ కాంటాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అగైన్ ఫర్దర్ డివైడ్ ఇంటూ Q/4 అండ్ Q/4. నెక్స్ట్ మళ్ళీ ఇంకా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది Q/8 అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ రెడ్యూస్డ్ టు హాఫ్. దీస్ ఆర్ ద కూలుమ్స్ లా ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఈక్వేషన్, మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏమొస్తుంది F ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2/R² ఇస్ ద ఈక్వేషన్. సో ఇక్కడ మన K ఉంది, ఈ K వాల్యూని మన యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తే వాల్యూ ఎంత అంటే మనకు 9 × 10⁻⁹. ఈ యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 9 × 10⁻⁹. ఈ వాల్యూని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, దట్ మీన్స్ ద ఫార్ములా ఫర్ K ఈజ్ 1/4πε0. ఈ యొక్క 1/4πε0 ఫార్ములాను బేస్ చేసుకుని మనం యొక్క K వాల్యూని డిఫైన్ చేస్తాం. ఎందుకు ఇక్కడ ε0, ఇక్కడ ε0 ఏంటి అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ యొక్క పర్మిటివిటీ, అంటే హౌ మచ్ కరెంట్ ఇట్ కెన్ బి అలో. ఈ యొక్క కరెంట్ అని ఎంత కరెంట్ని ఇది అలో చేస్తుంది, దాన్నే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటున్నాం ε0. అండ్ పై వాల్యూ వీ నో 22/7. దీస్ వాల్యూస్ ఆల్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వన్. ఈ యొక్క ε0 వాల్యూ ఎంత అంటే 8.854 × 10⁻12. సో దిస్ వన్, ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి K వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే 9 × 10⁻9 వస్తుంది. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి మనం ఈ యొక్క ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ యూనిట్ ఛార్జెస్. ఇక్కడ ఏం చేస్తున్నాం, యూనిట్ ఛార్జెస్ని తీసుకొని Q1 అండ్ Q2 బోత్ ఆర్ యూనిట్ ఛార్జెస్ అండ్ దీస్ ఆర్ సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్. 1 మీటర్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం. సో 1 మీటర్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఆ రెండింటి యొక్క యూనిట్ ఛార్జెస్ పైన ఎంత ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది ఆర్ ఎంత ఫోర్స్ రిపల్స్ అవుతుంది అంటే, సో మనకు అక్కడ ఫార్ములా ఏంటి F ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2/R². ఇక్కడ వచ్చేసి మన K వాల్యూ ఎంత 9 × 10⁻9 అండ్ Q1 వాల్యూ ఎంత 1 యూనిట్ ఛార్జెస్ కాబట్టి. సో Q2 వాల్యూ ఆల్సో 1 అండ్ ద డిస్టెన్స్ ఈజ్ 1 మీటర్, దట్స్ వై 1². దట్ మీన్స్ దిస్ వాల్యూ కంప్లీట్ వాల్యూ ఈజ్ 1. సో ద ఆన్సర్ ఈజ్ 9 × 10⁻9 న్యూటన్స్. సో 9 is 10⁻9 న్యూటన్స్ ఈజ్ ద ఫోర్స్, అట్రాక్టివ్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ 2 యూనిట్ ఛార్జెస్ సపరేటెడ్ బై ఏ 1 మీటర్ డిస్టెన్స్. ఒక 1 మీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి 2 యూనిట్ ఛార్జ్ మధ్య ఫోర్స్ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అంటే 9 × 10⁻9 న్యూటన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ K వాల్యూ అంటే ఈ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ వెరీ మోర్ వాల్యూ వెన్ కంపేర్డ్ విత్. ఎందుకు అంటే ఇక్కడ మనం ఛార్జ్ తీసుకున్న ఛార్జెస్ వచ్చేసి యూనిట్ ఛార్జ్ తీసుకుంటాం, అంటే 1 కూలుమ్ ఛార్జ్ తీసుకుంటాం. సో 1 కూలుమ్ ఈజ్ మోర్ వాల్యూ వెన్ కంపేర్డ్ విత్ ద మైక్రో అండ్ మిల్లీ కూలుమ్స్. మిల్లీ కూలుమ్స్తో కానీ మైక్రో కూలుమ్స్తో కానీ కంపేర్ చేసినప్పుడు ఈ కూలుమ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది. సో బట్ ఇన్ అవర్ సిస్టమ్ మనం ఎలక్ట్రిసిటీ ఎంత యూజ్ చేస్తున్నాం, ఓన్లీ మైక్రో కూలుమ్స్ కానీ మిల్లీ కూలుమ్స్ కానీ యూజ్ చేస్తున్నాం. దట్స్ వై వీఆర్ సపరేటెడ్ దిస్ వన్. ఈ K వాల్యూ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 1/4πε0కి ఈక్వల్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ యొక్క పర్మిటివిటీని బేస్ చేసుకొని మనకి ఇది అనేది డిపెండ్ అవుతుంది. సో ε0 వాల్యూ ఎంత అంటే 8.854 × 10⁻−12 కూలుమ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వెక్టార్ నోటేషన్ ఫర్ ద కూలుమ్స్ లాకి వెక్టార్ నోటేషన్ ఏంటి? ఫస్ట్ వన్, అసలు వెక్టార్ అంటే ఏంటి? విచ్ క్వాంటిటీ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఒక క్వాంటిటీ దేనికైతే మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ రెండు ఎగ్జిస్ట్ అయి ఉంటుందో, మ్యాగ్నిట్యూడ్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఉండాలి. సో ఆ రెండింటిని ఉన్న క్వాంటిటీ మనం ఇక్కడ ఏమంటున్నాం, వెక్టార్ అంటున్నాం. సో ఇప్పుడు ఫోర్స్ అనేది ఏంటి మనకు, వెక్టార్. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్. ఫోర్స్ వెక్టార్ కాబట్టి ఈ కూలుమ్స్ లా కూడా ఏమవుతుంది, వెక్టార్ నోటేషన్లో అడ్జస్ట్ అవుతుంది. సో మనం దాన్ని తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఈజ్ ద ఆరిజిన్ వచ్చేసి వేవ్స్ టూ రేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి, A and B. సో దిస్ ఈజ్ ద Q1 చార్జ్ Q1 at A అండ్ Q2 at B. Q2 చార్జ్ అనేది మనకు B దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ ద పొజిషన్ వెక్టార్స్. పొజిషన్ వెక్టార్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ది చార్జ్ ఆర్ ద ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏంటి అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, పొజిషన్ వెక్టార్ యూజ్ చేస్తాం. సో R1 ఈజ్ ద పొజిషన్ వెక్టార్ ఫర్ Q1 చార్జ్. Q1 చార్జ్కి పొజిషన్ వెక్టార్ R1
అండ్ Q2 ఛార్జ్కి వచ్చేసి పొజిషన్ వెక్టర్ R2. సో ఎప్పుడైతే ఈ రెండు కంబైన్ చేస్తున్నామో దట్ మీన్స్ ద రిలేటివ్ వెక్టర్ ఏదైతే రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ R12. ద రిజల్టెంట్ వెక్టర్ ఈజ్ R12. దట్ మీన్స్ R12 అంటే ఏంటి మనకు R1 మైనస్ R2 పొజిషన్ వెక్టర్ ఆఫ్ R12 ది రిజల్టెంట్ వెక్టర్. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు చార్జెస్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ రెండింటి మధ్య ఏమవుతుంది, ఫోర్స్ వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ F12. దట్ మీన్స్ ఆన్ Q1 ఛార్జ్, ఈ Q1 ఛార్జ్ పైన Q2 ఛార్జ్ నుండి ఎంత ఫోర్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో, ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుందో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే F12 అని రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై F12. ఈ F12 యొక్క పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది మనకు R12 అవుతుంది. సో దట్ మీన్స్ వెక్టర్ ఫ్రమ్ Q1 టు Q2 ఈజ్ డినోటెడ్ బై R21. Q1 నుంచి Q2కి వచ్చేసి ఏమవుతుంది R21తో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ విచ్ వన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఫైనల్ డెస్టినేషన్ వీ షుడ్ రైట్ యాజ్ ఫస్ట్ వన్ 2 అండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫస్ట్ నుంచి వస్తుంది. దట్స్ వై R21 ఈజ్ ద పొజిషన్ వెక్టర్. సో R21 పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది R2 మైనస్ R1. అలా కాకుండా రివర్స్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది R12 ఈజ్ నథింగ్ బట్ R1 మైనస్ R2. అంటే పొజిషన్ వెక్టర్ అనేది సెకండ్ నుంచి ఎక్కడికి వస్తుంది, ఫస్ట్కి వస్తుంది. దట్ మీన్స్ టార్గెట్ ఫస్ట్ రాస్తాం, డెస్టినేషన్ ఫస్ట్ రాస్తాం, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది సెకండ్ రాస్తాం. సో R1 మైనస్ R2 ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్. సో ఈ వెక్టర్ నోటేషన్ రాసినప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, R12 ఈక్వల్స్ టు R1 మైనస్ R2. సో దీన్ని మైనస్ R2 ప్లస్ R1 రాయొచ్చు. సో రివర్స్ రాస్తున్నాం. సో మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది R2 మైనస్ R1. సో R2 minus R1 is nothing but R21. That means minus R21. So R12 equals to minus R21 వస్తుంది. That means both are ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్ అవుతుంది. బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ డైరెక్షన్. డైరెక్షన్ అనేది మాత్రమే చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ది R12 అండ్ R21 both are equal and on opposite directions. So these are the, so after that one we are finding the unit vectors. Unit vectors ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, if you are dividing the vector with the magnitude of the vector, ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఒక వెక్టర్ని దాని యొక్క మ్యాగ్నిట్యూడ్తో మనం డివైడ్ చేస్తే ఆ వచ్చేటటువంటి రిజల్ట్ మనం ఇక్కడ ఏమంటామంటే యూనిట్ వెక్టర్స్ అంటున్నాం. దట్ మీన్స్ యూనిట్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టర్ విల్ బి 1. ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకు 1 అని రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం యూనిట్ వెక్టర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ R12 యూనిట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ యూనిట్ వెక్టర్ R12 క్యాప్. That means the vector R12 divide with the magnitude of R12. The same way R21 యొక్క యూనిట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, R21ని magnitude of R21తో డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టర్స్. సో యూనిట్ వెక్టర్స్ డిఫైన్ చేసినప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం, వెక్టర్ నోటేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం, కూలుమ్స్ లాని. సో కూలుమ్స్ లాని కన్వర్ట్ చేసినప్పుడు ఏమొస్తుంది, F ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. సో దీన్ని మనం కన్వర్ట్ చేసి ఏమవుతుంది, F ఈక్వల్స్ టు K వాల్యూ వచ్చేసి మనకు 1/4 ఎప్సిలాన్ నాట్, 4 నాట్ ఇంటూ Q1 Q2 బై, ఇక్కడ వచ్చేసి మనం ఫోర్స్ ఏం తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ F21 ఆన్ 2/1, ఒక ఫస్ట్ వన్ యొక్క ఛార్జ్తో సెకండ్ ఛార్జ్ పైన ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది. సో F21 ఈక్వల్స్ టు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డిస్టెన్స్ వచ్చేసి R21 తీసుకుంటున్నాం. సో R21 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ యూనిట్ వెక్టర్ R21 క్యాప్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. సో అలా కాకుండా F12 తీసుకుంటున్నాం అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ పైన సెకండ్ ఆబ్జెక్ట్ నుంచి ఎంత ఫోర్స్ వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ F12 ఈక్వల్స్ టు 1/4 ఎప్సిలాన్ నాట్. సో Q1 Q2 బై, సో ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే R12 అవుతుంది. సో R12 స్క్వేర్ ఇంటూ R12 క్యాప్ యూనిట్ వెక్టర్. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ బై యూజింగ్ ద వెక్టర్ నోటేషన్ ఆఫ్ కూలుమ్స్ లా ఫార్ములా. సో ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ మనం బేస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ద డిఫరెన్స్, ఇక్కడ మనకి ఎక్కడ డిఫరెన్స్ అవుతుంది, ఓన్లీ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ద ఫోర్స్ అట్రాక్టెడ్ ఆన్ 2/1 సెకండ్ ఆబ్జెక్ట్ పైన ఫస్ట్ ఆబ్జెక్ట్తో ఎంత ఫోర్స్ అయితే వర్క్ చేస్తుందో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఫోర్స్ వర్కింగ్ ఆన్ ఫస్ట్ ఆబ్జెక్ట్ బై సెకండ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ పైన సెకండ్ ఆబ్జెక్ట్తో ఎంత ఫోర్స్ వర్క్ ఉంది అనేది రెండు కూడా మ్యాగ్నిట్యూడ్లో సేమ్ అవుతాయి. బట్ ద డిఫరెన్స్ ఈజ్ డైరెక్షన్ ఈజ్ చేంజ్, డైరెక్షన్ అనేది మనకు చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, న్యూటన్స్ థర్డ్ లా అంటున్నాం. యాక్షన్ ఈజ్ మైనస్ రియాక్షన్. దట్ మీన్స్ హియర్ ద ఫోర్స్ అప్లయింగ్ ఆన్ సెకండ్ ఆబ్జెక్ట్ బై ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ ఫస్ట్ ఆబ్జెక్ట్ బై సెకండ్ ఆబ్జెక్ట్స్, బట్ ద డైరెక్షన్ ఈజ్ డిఫరెంట్. దిస్ ఈజ్ ఓన్లీ సాటిస్ఫైస్ ద న్యూటన్స్ థర్డ్ లా. దట్ మీన్స్ దిస్ వన్ ది కూలుమ్ లా అనే దాన్ని మనకి ఏం చేస్తుంది అంటే న్యూటన్స్ థర్డ్ లాని మనకు సాటిస్ఫై చేస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ఇఫ్ Q1 అండ్ Q2 హ్యావ్ ద సేమ్ సైడ్స్. ఈ రెండు కూడా మనకి ఏమైనా సేమ్ సైడ్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు
అప్పుడు ఆ ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో బిట్వీన్ ద చార్జెస్ ఇట్ విల్ బి రిపల్సివ్ ఫోర్స్ అనేది మనకు ఎగ్జిస్ట్. ఎందుకు ఇక్కడ మనకి ఏమున్నాయి, రెండు కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫోర్స్ అనేది మనకు రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది. అలా కాకుండా Q1 అండ్ Q2 హ్యావ్ ఆపోజిట్ సైన్స్, రెండు కూడా మనకు ఆపోజిట్ సైన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతుంటే అప్పుడు దాన్ని ఏమవుతుందంటే అది అట్రాక్టివ్ ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ విల్ డిఫైన్ ద అట్రాక్టివ్ ఫోర్స్. సో ఇన్ ద సేమ్ వే కూలుంబ్స్ లా అగ్రీస్ న్యూటన్స్ థర్డ్ లా ఇప్పుడే మనం డిఫైన్ చేస్తున్నాం. సో F21 ఈజ్ మైనస్ F21 అంటే ఆ ఫోర్స్ అనేవి సెకండ్ ఆబ్జెక్ట్ పైన ఎంత ఫోర్స్ అయితే వర్క్ చేస్తుందో ఫస్ట్ ఆబ్జెక్ట్ పైన కూడా అంతే ఫోర్స్ వర్క్ చేస్తుంది, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దట్స్ వై దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే న్యూటన్స్ థర్డ్ లా అని డిఫైన్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆఫ్టర్ దట్ వన్ కూలుంబ్స్ లా గివ్స్ ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ ఇన్ వ్యాక్యూమ్. మనకి కూలుంబ్స్ లా అనేది ఎక్కడ ఫోర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఎట్లా డిఫైన్ చేస్తుంది అంటే ఓన్లీ ఇన్ వ్యాక్యూమ్లో మాత్రమే మనం ఫోర్స్ అనే దాన్ని డిఫైన్ చేయగలం బై యూజింగ్ దిస్ కూలుంబ్స్ లా. ఎందుకు అంటే ఇక్కడ మనం అనేది ఏం తీసుకున్నాం, ఎప్సిలాన్ నాట్ తీసుకుంటాం. ఈ ఎప్సిలాన్ నాట్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ ఫార్ములా వర్కౌట్ అవుతుంది. అదర్వైజ్ ఇక్కడ అనేది మనకి వాక్యూమ్లో కాకుండా ఏదైనా మీడియంలో తీసుకున్నప్పుడు ఈ కూలుంబ్స్ లా అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్లో మనం ఎలా డిస్కస్ చేస్తుంది, ఎలా డిఫైన్ చేస్తుంది, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ ద కూలుంబ్స్ లా అండ్ దిస్ ఈజ్ టుడేస్ టాపిక్. సో వన్స్ రిపీట్ ఆల్ ద టాపిక్స్ వాట్ వీ డిస్కస్డ్. సో ఫస్ట్ వన్ ఛార్జింగ్ బై ఇండక్షన్. ఎప్పుడైతే ఛార్జ్ అనేది ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి వితౌట్ ఎనీ కాంటాక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇండక్షన్ ప్రాసెస్ అంటున్నాం. అంటే ఇక్కడ ఎటువంటి ఛార్జ్ కాంటాక్ట్ లేకపోయినప్పటికీ కూడా ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే పిత్ బాల్ అండ్ ఎలక్ట్రిఫైడ్ ప్లాస్టిక్ రాడ్. ఒక ప్లాస్టిక్ రాడ్ని, ఛార్జ్డ్ ప్లాస్టిక్ రాడ్ని ఒక అన్ఛార్జ్డ్ పిత్ బాల్ని ఒకదానితో ఒకటి దగ్గరగా ప్లేస్ చేసినప్పుడు ఏదైతే ఛార్జ్ ఎగ్జిస్ట్ అయిందో ప్లాస్టిక్ రాడ్ పైన ఆ ఛార్జ్ మొత్తం కూడా ఏమవుతుంది, పిత్ బాల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. సో వితౌట్ ఎనీ కాంటాక్ట్, దట్ ఈజ్ ఓన్లీ ఇండక్షన్ ప్రాసెస్. సో ఇండక్షన్ ప్రాసెస్ వల్ల ఏదైతే ఎలక్ట్రిఫైడ్ అవుతుందో అది అనేది ఏమవుతుంది, లైట్ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు అట్రాక్ట్ చేస్తుంది అనే దానికి వీఆర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక 2 మెటల్ స్పియర్స్ తీసుకుంటున్నాం A అండ్ B. ఆ రెండు కూడా ఏం చేస్తున్నాం, కాంటాక్ట్లో ప్లేస్ చేసి దానికి దగ్గరగా ఒక చార్జర్ రాడ్ తీసుకొస్తున్నప్పుడు ఆ నియర్ సైడ్ ఏదైతే ఉందో ఆ చార్జర్ రాడ్కి దగ్గరగా ఉన్న స్పియర్ పైన ఏమవుతుంది అంటే దాని యొక్క ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఆపోజిట్ ఛార్జ్. ఒకవేళ మనం పాజిటివ్ రాడ్ తీసుకొస్తే నెగిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది, నెగిటివ్ రాడ్ తీసుకొస్తే పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీస్ టూ. సో అదర్ సైడ్, ఇంకో సైడ్ ఏదైతే దూరంగా ఉందో అక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈజ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఏ. ఎందుకంటే మనం ఇక్కడ పాజిటివ్ రాడ్ తీసుకొస్తున్నాం కాబట్టి ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఏ దగ్గర ఫామ్ అవుతాయి అండ్ పాజిటివ్ ఛార్జ్ మొత్తం కూడా బి దగ్గర ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్ లెఫ్ట్ సర్ఫేస్ ఏ స్పియర్ ఏ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. ఏ సర్ఫేస్ దగ్గర ఎలక్ట్రాన్స్ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, బి దగ్గర ప్రోటాన్స్ కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు బిల్డప్ అవ్వడం స్టార్ట్ చేస్తుందో ఇట్ కెన్ రిపల్స్ ద అదర్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ వచ్చేటువంటి అదర్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, రిపల్సివ్ చేస్తుంది. సో ఈ రిపల్ చేసిన ఎలక్ట్రాన్స్ అండ్ వచ్చేటువంటి పాజిటివ్ ఎలక్ట్రాన్స్ రెండు కూడా మనకి ఈక్వల్ అవుతుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈక్విలిబ్రియం స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఈక్విలిబ్రియం స్టేట్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అక్కడ ఏమవుతుంది, ఈ ఫోర్స్ అనేవి రెండు కూడా సేమ్ అవుతున్నాయి. దాన్ని ఆ స్టేట్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇండక్షన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నాం. అంటే ఎక్కడైతే ఈ రిపల్సివ్ ఫోర్స్ అట్రాక్టివ్ ఫోర్స్ బోత్ ఆర్ ఈక్వల్ దెన్ ద స్టేటస్ ఈజ్ కాల్డ్ ఇండక్షన్ ఆఫ్ ఛార్జ్. ఈ ఇండక్షన్ ప్రాసెస్ని బేస్ చేసుకొని ఈ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ ఈ రాడ్ అనేది దాన్ని రిమూవ్ చేస్తున్నామో ఆ రాడ్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఛార్జెస్ మొత్తం కూడా రీడిస్ట్రిబ్యూట్ టు ఒరిజినల్ పొజిషన్, వాటి యొక్క ఒరిజినల్ పొజిషన్కి రీడిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ రెండు యొక్క స్పియర్స్ మధ్యలో డిస్టెన్స్ అనే దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. అంటే వితౌట్ కాంటాక్ట్ స్మాల్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ విల్ బి హ్యాపెన్. సేమ్ అక్కడ ఏముంది, ఏదైతే దాని యొక్క రాడ్కి దగ్గరలో ఉందో అక్కడ వచ్చేసి ఆపోజిట్ ఛార్జ్ వస్తుంది అండ్ అదర్ వన్ యొక్క స్పియర్ పైన సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ఛార్జ్ని మనం రాడ్ని రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ కూడా అవి వాటి యొక్క రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఛార్జ్ అనేది. సో ఇప్పుడు సడన్గా డిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఛార్జ్ అనేది దాని యొక్క యూనిఫామ్గా రికవర్ అవుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి అన్ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఫైనల్గా ఏమవుతున్నాయి, ఛార్జ్డ్ పార్టికల్గా కన్వర్ట్ అవుతున్నాయి వితౌట్ ఎనీ కాంటాక్ట్ ఆర్ మనం రబ్ చేయకుండానే ఈ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీన్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటున్నాం. సో దిస్ వన్. సో the rods induce opposite charges on the near surface దగ్గర మనకి ఏమొస్తుంది, ఆపోజిట్ ఛార్జ్ వస్తుంది. ఇంకా సిమిలర్ ఛార్జ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఫర్దర్ సైడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఆపోజిట్ డైరెక్షన్లో, అదర్ డైరెక్షన్లో ఏదైతే దూరంగా ఉందో ఆ సర్ఫేస్ పైన ఫామ్ అవుతుంది. సో ఈ మ్యాగ్నిట్యూడ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ఛార్జెస్. ఈ ఛార్జెస్ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అనేది మనకు డిపెండ్ అవుతుంది.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క బేసిక్ ప్రాపర్టీస్ ఏమున్నాయి ఇక్కడ. దట్ మీన్స్ పాయింట్ ఛార్జ్. ఇఫ్ ద సైజ్ ఆఫ్ చార్జ్డ్ బాడీ ఈజ్ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిమ్. ఆ ఛార్జ్ మధ్య ఉన్న డిస్టెన్స్తో కంపేర్ చేస్తే దాని యొక్క సైజ్ అనేది వెరీ లెస్, చాలా తక్కువ ఉంటే ఆ ఆబ్జెక్ట్స్ని ఏమంటున్నామంటే ఇక్కడ మనం పాయింట్ ఛార్జెస్గా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకు 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ ఎగ్జిస్టెడ్. వన్ ఈజ్ అడిటివిటీ ఆఫ్ చార్జెస్, నెక్స్ట్ వన్ ఈజ్ చార్జెస్ కన్సర్వ్డ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్. దీస్ ఆర్ ద 3 బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. సో ఈ ప్రాపర్టీస్ని ఎలా చేస్తుంటే అడిటివ్ ప్రాపర్టీ. అడిటివిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎన్నైతే చార్జెస్ అనేవి ఎగ్జిస్ట్ ఉన్నాయో ఒక సిస్టంలో ఆ అన్నిటిని ఆల్జిబ్రిక్ సమ్ చేసినప్పుడు ఏదైతే రిజల్ట్ వస్తుందో అదే టోటల్ ఛార్జ్ ఆఫ్ ది సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ Q1 Q2 2 ఛార్జెస్ ఉన్నప్పుడు కంప్లీట్ ఛార్జ్ కావాలంటే వీఆర్ యాడింగ్ దీస్ 2, ఆ 2 ఛార్జెస్ని మనం యాడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద రిజల్టెంట్ అడిటివిటీ ప్రాపర్టీ. సో హియర్ ఛార్జ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఈ ఛార్జ్కి ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. లైక్ మాస్ ఎలాగైతే డైరెక్షన్ ఉండదో ఈ ఛార్జ్కి కూడా డైరెక్షన్ ఉండదు. బట్ ద డిఫరెన్స్ ఈజ్ మాస్ వచ్చేసి మనకు ఓన్లీ పాజిటివ్, ఈ ఛార్జ్ వచ్చేసి మనకు పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ప్రాపర్ సైన్స్ అవి మనకి ఇక్కడ ఈ అడిటివిటీ ప్రాపర్టీలో మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఛార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. ఛార్జ్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే కన్జర్వ్డ్ ఈజ్ నథింగ్ బట్ కన్జర్వేషన్. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద రిజల్ట్ మనకి ఎటువంటి చేంజ్ అనేది లేకపోతే దాన్ని మనం ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఈ ఛార్జెస్ని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, దాన్ని మనం ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అంటున్నాం. దట్ మీన్స్ ద టోటల్ ఛార్జ్ ఇన్ ద ఐసోలేటెడ్ సిస్టమ్ షుడ్ బి కన్జర్వ్డ్. ఇప్పుడు కూడా మనకు సేమ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఒక ఛార్జ్ అనేది క్రియేట్ చేయలేము, దాన్ని డిస్ట్రాయ్ చేయలేము, బట్ ఆ పార్టికల్స్ని మాత్రం మనం క్రియేట్ చేయగలం. ఒక పార్టికల్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రాన్ ఏం చేస్తున్నాం, ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్గా డివైడ్ చేస్తున్నాం. బట్ హియర్ న్యూట్రల్ ఛార్జ్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఈ రెండు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే టోటల్ ఛార్జ్ విల్ బి న్యూట్రల్. అంటే ఛార్జ్ అనేది ఎప్పుడు మనం క్రియేట్ చేయలేము, ఆ పార్టికల్స్ని మాత్రం మనం క్రియేట్ చేయగలము. దట్ ఈస్ ద ఛార్జ్ ఈస్ కన్జర్వ్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్. ఛార్జ్ క్వాంటైజేషన్ ప్రాపర్టీ ఏంటంటే ఒక ఛార్జ్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఒక బేసిక్ యూనిట్ యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్గా తీసుకుంటాం. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జ్ అని అంటున్నాం. సో దిస్ వన్ ద ఫార్ములా ఈజ్ Q ఈక్వల్స్ టు N ఇంటూ E. ఇక్కడ N ఏమంటున్నాం అంటే బేసిక్ యూనిట్ అని అంటున్నాం. సో దిస్ వన్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నెగిటివ్ అండ్ ప్రోటాన్ ఈజ్ పాజిటివ్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది, ప్రోటాన్ యొక్క ఛార్జ్ అనేది పాజిటివ్ అవుతుంది. సో ఈ యొక్క క్వాంటైజేషన్ ప్రాసెస్ని మనం ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే ఫారడే అంటే మన దీన్ని ప్రపోజ్ చేసిండు. దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది ఎవరు అంటే మిల్లికాన్. అండ్ ద SI యూనిట్ ఆఫ్ ఛార్జ్ వచ్చేసి మనకు కూలుమ్, అండ్ దీన్ని Cతో రిప్రజెంట్ చేస్తాం. దిస్ వన్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈ కూలుమ్ అనే దానికి మనకు డెఫినేషన్ చెప్పాలి అంటే ఒక 1 మీటర్ రేడియస్ ఒక యూనిట్ రేడియస్ ఉన్నటువంటి ఒక వైర్ నుంచి 1 సెకండ్ టైంతో ఒక 1 యూనిట్ ఒక యాంపియర్ కరెంట్ సెండ్ చేసినప్పుడు ఎంతైతే ఛార్జ్ అనేది మనకు అక్కడ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే 1 కూలుమ్ అంటున్నాం. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి ఏంటంటే బేసిక్ యూనిట్ ఛార్జ్ వచ్చేసి 1.60 × 10⁻−19 కూలమ్స్. ఇక్కడ వచ్చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 1 కూలమ్ ఛార్జ్లో 6 × 10⁻18 కూలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేసి స్మాలర్ యూనిట్స్. కూలమ్ ఈజ్ ఏ లార్జర్ యూనిట్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్మాలర్ యూనిట్స్ మనం ఏం చేస్తామంటే మైక్రో కూలమ్స్ అండ్ మిల్లీ కూలమ్స్ని కన్సిడర్ చేస్తాం. మైక్రో అంటే 10⁻−6, మిల్లీ మీన్స్ 10⁻−3. దీస్ ఆర్ ద స్మాలర్ యూనిట్స్ ఆఫ్ కూలమ్స్. నెక్స్ట్ వన్ ద ఓన్లీ బేసిక్ చేంజెస్ ఇన్ ద యూనివర్స్ ఆర్ ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. మనకి బేసిక్ ఛార్జెస్ ఏవైతే ఎగ్జిస్ట్ అయినాయో వాటి ఏమంటే అంటే ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ రెండింటికి కూడా సేమ్ ఛార్జ్ ఉంటుంది, బట్ ద డిఫరెంట్ సైన్ ఈస్ ఎగ్జిస్టెడ్. సో ఫర్ ఒక సిస్టంలో N1 ఎలక్ట్రాన్స్ N2 ప్రోటాన్స్ ఉంటే ద కంప్లీట్ ఛార్జ్ అనేది మనకి ఏమొస్తుంది అంటే N2 - N1. సో పాజిటివ్ మైనస్ నెగిటివ్ అంటూ బేసిక్ ఛార్జ్ వచ్చేసి మనకి దిస్ ఇస్ ఓన్లీ అండ్ క్వాంటైజేషన్ ఆఫ్ ఛార్జెస్. సో ఇన్ దిస్ వన్ మ్యాక్రోస్కోపిక్ లెవెల్లో వచ్చేసి మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం, బట్ ఇన్ మైక్రోస్కోపిక్ లెవెల్ వీ కెనాట్ ఇగ్నోర్. మనం ఇగ్నోర్ చేయలేము ఎందుకంటే ఆ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ 10s and 100s ఉంటాయి. అదే మైక్రోస్కోపిక్లో అయితే వీ హ్యావ్ గెట్ ఓన్లీ యూనిట్స్ 1 or 2 or like that. So this one is ignored in the macroscopic and microscopic cannot be ignored. And the next one is Coulomb's law. Coulomb's law enti ante it is defines the force between 2 point charges. 2 point charges madhya edaithe force exist ayindo దాన్ని మనం ఏమంటున్నాం కూలుమ్స్ లా అంటున్నాం. సో ఈ కూలుమ్స్ యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్ ప్రపోర్షన్లోను దాని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్కి డైరెక్ట్ ప్రపోర్షన్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దీన్నే మనం కూలుమ్స్ లా అంటున్నాం.
దట్ మీన్స్ ద ఫార్ములా కూలమ్స్ యొక్క ఫార్ములా ఏంటి అంటే F ఈక్వల్స్ టు K ఇంటూ Q1 Q2 బై R స్క్వేర్. ఇక్కడ K ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే మనం దాన్ని బేస్ చేసుకొని చెప్తాం. ఇట్ ఈస్ K ఈజ్ 1/4πε0. ఇక్కడ ε0 ఏమంటున్నామంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్లో ఏదైతే పర్మిటివిటీ ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం ε0 అంటున్నాం. ఈ వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దెన్ వీఆర్ గెటింగ్ ద K వాల్యూ యాజ్ 9 × 10⁻⁹. ఆ K వాల్యూ అనేది మనకు 9 × 10⁻⁹ వస్తుంది. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే F ఈక్వల్స్ 1/4πε0 Q1 Q2 బై R స్క్వేర్. అండ్ ఫైనల్లీ హియర్ ద పర్మిటివిటీ వాల్యూ ఈజ్ 8.854 × 10⁻⁻12. అండ్ ఫర్ ఈ కూలుంలాకి మనం ఏం చేస్తున్నాం, ఒక వెక్టార్ నోటేషన్ రాస్తున్నాం. ఎందుకు అంటే మనకు ఫోర్స్ అనేది ఫోర్స్ వెక్టార్ కాబట్టి ఈ కూలుమ్స్లాని కూడా మనం వెక్టార్ నోటేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం బై యూజింగ్ ద పొజిషన్ వెక్టార్స్. ఫర్ Q1 ఛార్జ్కి వచ్చేసి R1, Q2 ఛార్జ్కి వచ్చేసి R2 పొజిషన్ వెక్టార్స్ అయినప్పుడు అప్పుడు F12 ఫోర్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ Q1 డ్యూ టు Q2 వలన Q1 పైన ఫోర్స్ F12. దాన్ని మనం వెక్టార్ నోటేషన్లో కన్వర్ట్ చేస్తే R21 అండ్ R21 R12. R21 వచ్చేసి R2 మైనస్ R1, R12 వచ్చేసి R1 మైనస్ R2. ఇట్ ఈస్ నెగిటివ్ డైరెక్షన్ టు ద R21. బోత్ ఆర్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్ బట్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ సేమ్. రెండింటికి కూడా మనకు మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది బట్ ద డైరెక్షన్ ఈస్ డిఫరెంట్. సో దీస్ ఆర్ ద యూనిట్ వెక్టార్స్ అండ్ ద ఫైనల్ ఫార్ములా ఈస్ F21 ఈక్వల్స్ టు 1/4πε0 Q1 Q2 బై R21 స్క్వేర్ అండ్ R21 క్యాప్. దట్ ఈస్ ద యూనిట్ వెక్టార్. దట్ మీన్స్ ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ దిస్ వన్ F21 ఇఫ్ ద బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ సైన్, రెండింటికి కూడా మనకు సేమ్ సైన్ ఉంటే అక్కడ మనకు రిపల్షన్ జరుగుతుంది. రెండింటికి కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే దెన్ ఇట్ విల్ బిహైండ్ ద అట్రాక్షన్. అంతే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కూలుమ్స్ లా అనేది మనకు న్యూటన్స్ థర్డ్ లా అని అగ్రీ చేస్తుంది. దట్ మీన్స్ F12 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F21. బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ బోత్ ఇన్ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. దట్స్ వన్. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ గివ్స్ ద ఓన్లీ ఫోర్స్ బిట్వీన్ వాక్యూమ్ ఓన్లీ. వాక్యూమ్లో మాత్రమే మనకి ఈ కూలుమ్స్ లా అనేది అప్లికబుల్ అవుతుంది. అదే మీడియంలో కన్వర్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. అండ్ దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ టుడే సెషన్.